ఈ రోజుకి కూడా ఇంత బిజీ లైఫ్లో కూడా చాలా ప్రాంప్ట్గా ఈ ఫుడ్ కానీ పడుకోవడం కానీ మీ వర్కౌట్స్ కానీ చాలా ప్రాంప్ట్గా చేస్తారంటే 90% రోగాలు ఏవైతే ఉంటాయో క్రానిక్ డిసీజెస్, ఇప్పుడు హైపర్ టెన్షన్ కానివ్వండి, షుగర్, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, థైరాయిడ్, ఈ రోగాలన్నిటికీ కారణం ఏంటంటే రాంగ్ డయట్ అండ్ ఆల్సో ద టైమింగ్ ఆఫ్ ద డయట్. టూ మచ్ ఆఫ్ ఫుడ్, రాంగ్ టైమింగ్స్. సో మీకు పగలు రాత్రి అని ఉంటాయి, సూర్యాస్తమయం ఉంటుంది, సూర్యోదయం ఉంటుంది. సో జనరల్గా సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం ముందే తినాలి, తర్వాత తినకూడదు. ఎంతోమంది 40 ఏళ్లలో హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు స్ట్రెస్ వల్ల. సో ఫస్ట్ ఈజ్ డయట్, అది మనం కంట్రోల్ చేసుకోవాలి. సెకండ్ ఈజ్ స్ట్రెస్. మోస్ట్ ఆఫ్ ద స్ట్రెస్ ఏముంటుంది? మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఐదర్ అప్పుడు అట్లా అయిందని ఆలోచిస్తాం, లేకపోతే రేపొద్దున ఏమవుతుందని ఆలోచిస్తాం. అంతే కదా, అది ఇమాజినరీ. అది ఇప్పుడు కోవిడ్ వచ్చింది, రేపొద్దున మన ఫ్యూచర్ ఏమిటి, నోబడీ కెన్ ప్రిడిక్ట్ కదా, మనం ఏం చేయలేము. అది మొన్నటి వరకునేమో ఒక్కసారే ఫుడ్ తినకండి, అంతంత గ్యాప్ ఇవ్వకండి అన్నారు డాక్టర్స్. ఇప్పుడేమో మధ్య కొంత అమౌంట్, చిన్న క్వాంటిటీస్ మధ్యలో తీసుకోండి, రోజుకి 4-5 మీల్ ఉండాలి అన్నారు ఒకనకప్పుడు. జనాలు కన్ఫ్యూజ్ అయిపోరు. చెప్పండి ఒక మాట. సో జనరల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద టైప్ ఆఫ్ ఫుడ్ విచ్ ఈస్ నాట్ టేస్టీ, విచ్ ఈస్ యూ డోంట్ వాంట్ టు ఈట్ దిస్ థింగ్, యూ కెన్ ఈట్ మోర్. లెట్యూస్ లీవ్స్ ఉన్నాయి అనుకోండి, ఇంత తిన్నా మీకు ఏం అవ్వదు, ఎందుకంటే దానిలో క్యాలరీ ఉండదు. గులాబ్ జామ్ ఉందనుకోండి, లడ్డు ఉందనుకోండి, టేస్ట్ ఉంటుంది, కానీ ఒకటి తింటే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఈ కోపం రావడం ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఎనర్జీ సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు? రాంగ్ ఫుడ్ తింటున్నాం. దానికి ఒకటి కావాలి, మీరు ఇంకోటి ఇస్తున్నారు. ఇప్పుడు దానికి ఏదో ఫ్యాట్ కావాలి ఆర్ ప్రోటీన్ కావాలా, మీరేమో షుగర్ పెడుతున్నారు. ఆ సెల్కి సరిపోదు, హంగర్ సిగ్నల్ ఇస్తుంది బాడీకి. జనరల్గా అమ్మాయిల్లో అబ్బాయిల్లో కానీ ఒక 14కో 16కో 18కో ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత బ్లడ్ అనేది బోన్లో ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బోన్ మ్యారో అని చెప్తూ ఉంటారు. లేదు, పుట్టుకతోనే ఉంటుంది. బోన్ అనేది బయట కార్టెక్స్, లోపల మెడిలా ఉంటుంది. మెడిలా లోపల మీకు ఈ రక్త సరఫరా అనేది జరుగుతుంది. సో ఇట్స్ అ లివింగ్ టిష్యూ, జస్ట్ లైక్ స్కిన్, ఎనీ అదర్ ఆర్గన్, బోన్ ఆల్సో లివింగ్ టిష్యూ. సో దానికి కంటిన్యూస్ న్యూట్రియంట్ ఆర్టరీస్ అని ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ ఆర్టరీస్ ద్వారా మీకు ఈ బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది. సార్, ఇటు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినా, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినా ఎలాంటి పరిస్థితుల్లో ఇక ఇది తీసేసేయాల్సిందే, ఇక ఇది పనికిరాదు, రీప్లేస్ చేయాల్సిందే అనే పరిస్థితి వస్తుందంట. జనరల్గా పేషెంట్స్కి నీ ఆర్థరైటిస్ ఎక్కువ కామన్. హిప్లో ఏంటంటే రక్త సరఫరా డ్యామేజ్ అయ్యి ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల వాళ్ళకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్, అంటే నడవడము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము, ఉద్యోగానికి వెళ్ళడం, రావడము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం, ఇట్లాంటివి కష్టంగా ఉంటే స్పైన్ సర్జరీకి సంబంధించి ఈ రోజుకి కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఒకసారి స్పైన్ సర్జరీ అయితే అమ్మో ఇక అసలు వాళ్ళు ఇంకేమీ చేయలేరు, మేజర్గా ఇక వాళ్ళ లైఫ్ మ్యాక్సిమం అయిపోయినట్టే అనేది. స్పైన్ ప్రాబ్లమ్స్ కిందంటే మేజర్ చంక్ డిస్క్ ప్రొలాప్సెస్ ఉంటాయి. ఏంటంటే డిస్క్ అంటే షాక్ అబ్జార్బర్ ఉంటుంది 2 బోన్స్ మధ్యలో, అది ప్రొట్రూడ్ అయ్యి నర్వ్స్ మీద కంప్రెషన్ ఉండి లేకపోతే ప్రాబ్లం ఉన్నప్పుడు మైక్రో డిస్కెక్టమీ అని చేస్తారు, అంటే మైక్రోస్కోప్ ద్వారా తీస్తారు. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వెనక కన్స్ట్రెంట్ తెగిపోతుంది, తెగి డిస్క్ వెనకకి వెళ్ళి నర్వ్ రూట్ మీద కంప్రెషన్ చేస్తుంది అనమాట. సో ఇది యంగర్ పీపుల్కి వస్తుంది. చాలా మందికి రెస్ట్ మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది, కాలేదు అంటే మైక్రో డిస్కెక్టమీ చేయాల్సి ఉంటుంది. బోన్ స్ట్రాంగ్గా 10 కాలాల పాటు ఉండాలి అంటే ఏం చేయాలనేది 25 yearsకి పీక్ బోన్ మాస్ అని డెవలప్ అవుతుందమ్మా. దట్ ఈస్ ద హైయెస్ట్ బోన్ డెన్సిటీ ఎనీ ఇండివిజువల్ విల్ హ్యావ్ ఇన్ దేర్ లైఫ్ టైమ్, 25 years. So that happens with your childhood nutritional behavior and exercise patterns. Okay. And exercise, regular exercise, 2 important things. Third is sunlight exposure. 3 critical things, and that happens in childhood only. అందుకని ఈ సోషల్ మీడియా అది వద్దంటుంది. పీక్ బోన్ మాస్ అచీవ్ అవ్వలేదు అనుకోండి, మీరు 25 yearsకి ఎక్సర్సైజ్ మొదలు పెడితే మీకు బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ కాల్షియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద బోన్ అని చెప్తూ ఉంటారు. పాలు చూస్తే కల్తీ, వెజిటబుల్స్ చూస్తే కల్తీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ ఒరిజినల్గా?
ఎవ్రీబడి ఇప్పుడు స్టాక్ మార్కెట్ లేకపోతే డబ్బు సంపాదించడమో లేకపోతే దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సార్ బట్ ఐ థింక్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫుడ్ సోర్స్గా జాగ్రత్తగా చూసుకోకపోతే అర్లీగా క్యాన్సర్ రావడం. ఫుడ్ ఐ థింక్ ఇస్ అండర్ యూటిలైజ్డ్. చాలామంది దే ఆర్ నాట్ కేర్ఫుల్, తెలియదు పాపం, అఫోర్డ్ చేసుకోలేరు. సో మీరు సేమ్ ఆయిల్ని మళ్ళీ హీట్ చేసి యూజ్ చేస్తే ట్రాన్స్ ఫ్యాట్ అని ఫామ్ అవుతుంది. అది తిన్నారంటే యూ విల్ గెట్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. వాట్ సార్ట్ ఆఫ్ ఆయిల్ టు యూస్ ఫర్ కుకింగ్, హౌ మెనీ టైమ్స్ యూ మస్ట్ యూజ్ ఇట్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ ఆయిల్, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోకపోతే దానివల్ల దానివల్ల ప్రాబ్లం. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే మోస్ట్ హ్యాండ్సమ్ డాక్టర్ గారు నేను మీకు పరిచయం చేయకపోతున్నాను. డాక్టర్ కృష్ణ కిరణ్, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఈజ్ విత్ మీ రైట్ నౌ. సో ఆయనకి ఫస్ట్ వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే అండి. సార్ మోస్ట్ హ్యాండ్సమ్ అని ఎందుకు చెప్పానంటే డాక్టర్స్లో చాలామంది సీరియస్గా ఉంటారు, బట్ కాకపోతే మీరు రావడమే చక్కటి స్మైల్ తోటి. రియలీ అఫ్ కోర్స్ యు ఆర్ మోస్ట్ హ్యాండ్సమ్ డాక్టర్. సరే ఏంటి, మీరు చిన్నప్పటి నుంచి కూడా అంటే స్కూలింగ్ దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు చాలా పంక్చువల్ అట, చాలా చాలా పర్టికులర్ టైంకి పర్ఫెక్షనిస్ట్ అని చెప్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ కానీ, మీ కలీగ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక్కసారి మీ స్కూలింగ్ దగ్గర నుంచి, మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే మాకు మా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్. సో మై మదర్ వాజ్ డాక్టర్, షీ వాజ్ అ గైనకాలజిస్ట్. ఎక్కడ సార్? ఉస్మానియా హాస్పిటల్లో షీ వాజ్ హెడ్ వెన్ షీ రిటైర్డ్. మా ఫాదర్ ఏమో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉండే ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, భవాన్స్ మిషన్స్ కాలేజ్లో ఈ రిటైర్డ్ యాజ్ హెడ్. So both of them would always run in the morning, so we had to go to school, so they had to drop us in school and all. So I think inadvertently అది అలవాటు అయిపోయింది that you have to be on time, and my mom used to have surgeries ఒక్కొక్కసారి in the morning. సో 8:39కి హాస్పిటల్కి వెళ్ళాలంటే 4:30కి లేచి వంట చేసి షీ వుడ్ గో ఫర్ కేసెస్ ఎట్ 6 o'clock. అండ్ మా నాన్నగారు 7:30కి లేచి ఆయన తయారు చేసి దింపేవారు మమ్మల్ని, మీ అండ్ మై సిస్టర్. సో ఐ థింక్ అది ఒక టైప్గా చూడాలంటే చాయిస్ లేక అలవాటు అయినట్టుంది. అంటే సార్ జనరల్గా ఒక డాక్టర్ని చూస్తే వాళ్ళు, మీ ఇంట్లో ఇప్పుడు మీ మదర్ డాక్టర్ అన్నారు, కానీ ఆవిడ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత ఇంకొక డాక్టర్గా మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్రొఫెషన్ ఎంచుకోవాలి అని అంటే మాత్రం కొంచెం టఫే. ఎందుకంటే అవైలబుల్గా ఉండరు, అమ్మాయి అంటే ఎప్పుడు అవైలబుల్గా ఉండదు అనే ఒక థాట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. కానీ మీరెంతటా మీరే నేను డాక్టర్ని అవ్వాలి అనుకున్నారంటే అది కూడా ట్రూ కాదు మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే క్లారిటీ లేదు, ఏం అవ్వాలనే దానికి క్లారిటీ లేదు. ఓకే. 10th క్లాస్ అయినాక మా ఫాదర్ అప్పుడు ఈ వాంటెడ్ టు గో టు యుఎస్. సో ఈ ఎమిగ్రేటెడ్ టు యుఎస్ ఫర్ ఎ షార్ట్ టైమ్. ఓకే. సో హీ వాజ్ నాట్ దేర్. సో మా నాన్నగారికి ఏంటంటే ఈ వాంటెడ్ మీ టు బి అన్ ఇంజనీర్, మ్యాథ్స్ చేయాలి. అప్పుడు 1992 ఐ థింక్ వాజ్ 1990 వాజ్ ఓన్లీ ఐదర్ మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్, అవి రెండే ఉన్నాయి అప్పుడు, అంతకుమించి ఏం లేవు. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకటి స్కూల్లో హీ టుక్ బైపీసీ. సో నాకు అసలు బైపీసీ ఎంపీసీ అని కూడా ఐడియా లేదు. ఓకే. సో వాడు తీసుకున్నాడని నేను కూడా బైపీసీ ఫామ్ తీసుకున్నాను. దట్ వాస్ ద స్టోరీ. సో ప్రెషర్లో ఉన్నారా? మా అమ్మకు ఉండింది డాక్టర్ అవ్వాలని, బట్ ఆమె ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, నువ్వు డాక్టర్ చేయి, మెడిసిన్ చేయి అని ఏమి అనలేదు. మా బయాలజీ, మ్యాథ్స్ రెండిట్లో కూడా మంచి మార్క్సే వచ్చాయి, అది ప్రాబ్లం ఎప్పుడు లేదు. నాకు క్లారిటీ లేదు, మెడిసిన్ అంటే ఏంటో కూడా తెలియదు. అది జాయిన్ అయినాకనే ఒక విధంగా అది ఐడియా వస్తుంది కదా. సో మా ఫ్రెండ్ తీసుకున్నందుకు నేను తీసుకున్నా. అండ్ మా ఫాదర్ ఉండుంటే ప్రాబబ్లీ ఆయన మ్యాథ్స్ తీసుకోమని పుష్ చేసేవారేమో తెలియదు. ఇప్పుడంటే మీ మిస్సెస్ కూడా డాక్టరే అని చెప్పాను. అవునమ్మా, రేడియాలజిస్ట్ ఆమె. ఓకే. ఎక్కడ వర్క్ చేస్తున్నారండి బ్రదర్? ఆమె మెడిసిటీ హాస్పిటల్, మా మెడికవర్ది మెడిసిటీ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, అక్కడ వర్క్ చేస్తారు. షీజ్ రేడియాలజిస్ట్ అనమాట. ఓకే. మీ మదర్ ఒక డాక్టర్, మీరు ఒక డాక్టర్, మళ్ళీ డాక్టర్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే? మ్యారేజ్కి అంటారా? అయితే ఓకే. సో రేడియాలజీ యాక్చువల్లీ ఈజ్ ఏ రీజనబ్లీ కూల్ బ్రాంచ్ మెడిసిన్లో. మీరు గైనకాలజీ తీసుకుంటే మా మదర్ని చూసి నేను అసలు గైనకాలజిస్ట్ వద్దు అని అనుకున్నాను. నో దిస్ థింగ్ బికాస్ వెరీ బిజీ. అండ్
ఎక్కడొక్కడ మేము ఫేస్ చేసాము యాజ్ చిల్డ్రన్ దట్ వీ ఫెల్ట్ దట్ ఇంకా మా అమ్మ పాపం ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవారు కాదు, 2:33కి ఇంటికి వచ్చి షీ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ అస్. కానీ సమ్వేర్ వి థాట్కి దే కాంట్ డూ జస్టిస్ టు బోత్ ప్రొఫెషన్ యాజ్ వెల్ యాజ్ హౌస్ అని ఒకటి బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉండింది. సో రేడియాలజీ అంటే నాకు ఇంప్రెషన్ ఏంటంటే అట్లీస్ట్ దిస్ నో ఇంటర్వెన్షన్, దిస్ నాట్ అన్ ఎమర్జెన్సీ స్పెషాలిటీ. సో లాట్ ఆఫ్ దెమ్ ఆర్ రిపోర్టింగ్ డయాగ్నోస్టిక్ దీనిలో ఉంటారని ఒక ఐడియా. సో రేడియాలజిస్ట్ అని చెప్పి షీ వాస్ డూయింగ్ రేడియాలజీ. సో దట్స్ వై వెంట్ ఫర్ దట్. అండ్ మెడిసిన్ ఎందుకంటే బేసికలీ డాక్టర్స్ లైఫ్ కొద్దిగా డిస్రప్టెడ్గానే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్. మా ఆర్థోపెడిక్స్ అంటే ఎమర్జెన్సీ, ట్రామా, లాట్ ఆఫ్ ద టైమ్స్ పొద్దున వెళ్ళిపోతాం, రాత్రి వస్తాం, 11కి వస్తాం, దెన్ యూర్ ట్రావెలింగ్ అండ్ ఆపరేటింగ్ అండ్ స్టఫ్ లైక్ దట్. నాన్ మెడికల్ పీపుల్కి అర్థం చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అండ్ మెడికల్ ప్రొఫెషనల్ అయితే ప్రాబబ్లీ అండర్స్టాండింగ్ ఏ ఫెలో డాక్టర్ ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్. సో లాట్ ఆఫ్ డాక్టర్స్ చూస్ టు గెట్ మ్యారీడ్ టు డాక్టర్స్. నాన్ మెడికల్ వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దిస్, లైక్ వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ వీ హ్యావ్. బయటకి రోజీగా కనిపించవచ్చు దట్ ఇట్స్ లైక్ దే మేక్ లాట్ ఆఫ్ మనీ, దే డ్రైవ్ బిగ్ కార్స్, బిగ్ హౌస్ అండ్ ఆల్, బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. లైక్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ దే పుట్ దేర్ లైఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. ఎస్పెషలీ సర్జన్స్ అంటే getting yourself cut by somebody else, cutting somebody else is a big responsibility. So and lot of them have problems like accident అవుతుంది, రాత్రి అవుతుంది, సడన్గా రావాలి, వెళ్ళాలి రాత్రి. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరీర్లో ఇంకా కష్టం, ఎందుకంటే యూ కాంట్ సే దట్ ఐ విల్ నాట్ సీ ఎమర్జెన్సీ, ఐ కెనాట్ కమ్. So a lot of the times night you're working, you're traveling, you're operating, so it's very difficult for a non-medical person to understand this thing. ఎక్కడో తిరుగుతున్నాడేమో అనే ఒక థాట్ రావచ్చు. సో ఐ థింక్ సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ మెడికల్ ప్రొఫెషనల్ గెటింగ్ మ్యారీడ్ టు ఈచ్ అదర్ బికాస్ దే కెన్ అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఏంటి మీరు చిన్నప్పటి నుంచి అంటే స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా చాలా హెల్త్ కాన్షియస్ అట. మీరు ఈ రోజుకి కూడా ఇంత బిజీ లైఫ్లో కూడా చాలా ప్రాంప్ట్గా ఈ ఫుడ్ కానీ పడుకోవడం కానీ మీ వర్కౌట్స్ కానీ చాలా ప్రాంప్ట్గా చేస్తారంటే ఏంటి సార్ దాని మీద ఉన్న మీ ఇంట్రెస్ట్ ఏంటి యాక్చువల్లీ? సో యాక్చువల్లీ ఐ నాట్ వెరీ హెల్త్ కాన్షియస్ టిల్ 12th క్లాస్ అన్నమాట. 12th క్లాస్ వరకు ఐ వాజ్ క్వైట్ ఫ్యాట్, ఐ యూస్ టు ఈట్ వాట్ ఎవర్ కేమ్ అండ్ ఆల్. 12th class we joined medical college, there was a lot of peer pressure. We were not very conscious of what we wore. True. You know, so our generation different, we had no exposure. So there was no internet, no TV. So we didn't know at all. So suddenly you are exposed to a peer pressure and then you know, and then I started going to the gym, 1993 I think. So once I started doing gym, it gave me more confidence because I lost weight and put on muscle, and then it became a way of life for me for almost now 27-28 years. So there may be 3-4 years or 5 years when I was in establishing myself as an orthopedic surgeon in Hyderabad. Our time tappa every other time I always go to gym every day, every single day of my life. And 2009 tarvata I couldn't go because of career pressure and stuff like that, and I put on a lot of weight. So I became almost 100 kilos, and then I became hypertensive, taking medication and all. So 2016 one of my colleagues who works with me, వాడు కూడా లావుగానే ఉంటాడు, 120-130 కిలోలు ఉంటాడు. సో హిస్ వైఫ్ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ, సార్ చూడండి ఎట్లా లావుగా అయిపోతున్నాడు అని అడిగింది. Then I looked at myself. I said, I'm also quite fat, and this is not what I am normally. Because I've always been conscious of swimming, badminton, weight training, all this is doing. Suddenly given up everything and eating. So we started, a journey of self-discovery. Like what is wrong? Why am I hypertensive at this age? I was maybe 40 at that age, 41. Taking 3 drugs and it was not getting controlled. So of course stress untadi ma lifestyle lo. So then we re-looked at the way we ate food, worked out and all. So it was almost a 4-year journey now. So we reinvented ourselves, how we eat food, work out regularly, what sort of workouts,
రిమైనింగ్ ఇంజరీ ఫ్రీ కూడా ఇంపార్టెంట్ కదా. ఎస్ సార్. సో ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్ ఫర్ మీ బికాస్ ఐ హ్యాడ్ ఆల్రెడీ డన్ దట్ ఫర్ ఆల్మోస్ట్ 17-18 years ఆఫ్ మై లైఫ్. 6-7 years gap and then again 5 years, last 4-5 years I've been quite diligent with the thing. ఎలా తగ్గారు ఇంతకి? సో ఇనిషియలీ ఈ డైట్స్ ఇవి మొదలు పెట్టాము తెలియక. అంటే న్యూట్రిషన్ నాలెడ్జ్ డాక్టర్స్కి అంతగా ఉండదు, ఎందుకంటే న్యూట్రిషన్ చదవరు కదా. అవును. సో మనకి ఐడియా ఉండదు ఏం చేయాలి ఏంటి సంగతి. సో అనదర్ కొలీగ్ ఆఫ్ అవర్స్ వాజ్ ఆల్సో ఆన్ అ జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. సో ఇంట్రడ్యూస్డ్ టు అస్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీరు డేకి ఒక పర్టికులర్ టైం రిస్ట్రిక్టెడ్గానే ఫుడ్ తింటారు, మిగతా టైంలో తినరు, ఏమి తినరు. సో అది 12 గంటలు కావచ్చు, 14 గంటలు కావచ్చు, 16 గంటలు కావచ్చు, 24 hours కావచ్చు. కాన్సెప్ట్ ఏమిటంటే తిన్నప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ రైజ్ అవుతుంది బాడీ లోపల ఏం తిన్నా. ఎస్పెషలీ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటుంది మనది, రైస్, దోశలు కానివ్వండి, ఉప్మా, ఇడ్లీ, వాట్ ఎవర్ ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుందో పిండి పదార్థం. కరెక్ట్. సో అవి ఏం చేస్తాయంటే ఇన్సులిన్ని రైజ్ చేస్తాయి. బాడీ ఏం చేస్తుందంటే బాడీ ఓన్లీ ఆ హార్మోనల్ సిగ్నల్కి రెస్పాండ్ అవుతుంది. బాడీ డజంట్ నో ఎనీథింగ్, ఇట్ జస్ట్ వాంట్స్ టు కీప్ యూ అలైవ్. ఇఫ్ యు ఆర్ వెరీ యాక్టివ్ ఇట్ విల్ కీప్ యువర్ మసిల్స్ యాక్టివ్. ఇఫ్ యు ఆర్ వెరీ ఇన్యాక్టివ్ ఇట్ విల్ సే ఓకే మసిల్స్ యూజ్ చేయట్లేదు వీడు, పర్వాలేదు తీసేసినా పర్వాలేదు అని చెప్పి బాడీ కాంపోజిషన్ మార్చేస్తుంటాం. రైట్. సో ఈచ్ పర్సన్కి ఏంటంటే ఒక సెట్టింగ్ పాయింట్, సెటిలింగ్ పాయింట్ అని ఉంటాయి, వెయిట్, బాడీ వెయిట్. సో ఆ వెయిట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ స్లోగా ఫ్యాట్ అంతా పెరిగిపోయి మసిల్ తగ్గిపోతుంది. ఈ ఫ్యాట్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది బాడీలో. సో మనకేంటంటే ఇప్పుడు కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అని మనం 3 తీసుకున్నట్లయితే కరెంట్ అకౌంట్ మీరు తినే ఆహారం, ఈ సేవింగ్స్ అకౌంట్లో ఏమో గ్లైకోజన్ రిజర్వ్ అని ఉంటుంది, లివర్లో కానివ్వండి, మసిల్లో కానివ్వండి. ఎక్సెస్ తిన్న కార్బోహైడ్రేట్ని గ్లైకోజన్ కింద స్టోర్ చేస్తుంది బాడీ. ఈ గ్లైకోజన్ ఏంటంటే ఇమీడియట్ యాక్టివిటీ, రన్నింగ్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ యాక్టివిటీస్, దానికి అది యూజ్ అవుతుంది. అదొక మీకు ఎంతంటే లివర్లో మేబీ ఒక 270 grams 70 grams to 100 grams గ్లూకోజ్ ఉండొచ్చు, అండ్ మసిల్లో మేబీ 200 to 300 grams ఆఫ్ గ్లైకోజన్ ఉండొచ్చు. దిస్ ఈస్ ద రఫ్ ఎస్టిమేట్. సో మీకు 1600 to 1800 calories కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీ గ్లైకోజన్ రిజర్వ్ అయిపోతుంది. దట్ ద సేవింగ్స్ అకౌంట్. ఫ్యాట్ ఈస్ ద ఫిక్స్డ్ డిపాజిట్. సో ఇఫ్ యూ డోంట్ గివ్ ఎనీథింగ్, బాడీ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే మీకు డబ్బులు ఉన్నాయనుకోండి, జీతం వస్తుంది ఎవ్రీ డే, you will not look at your fixed deposit, you will not look at your savings account, you use the money in the current account. Human body also works like that. So మీరు ఆహారం తిన్నారు అనుకోండి, ఆ తిన్న ఆహారాన్ని ఫస్ట్ యూజ్ చేస్తుంది. ఆహారం ఇవ్వలేదనుకోండి, 12 hours దాటి ఇవ్వలేదంటే దెన్ ఇట్ విల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ఆల్టర్నేట్ సోర్సెస్. ఇట్ విల్ నాట్, యూ డోంట్ వాంట్ టు డై. ఈరోజు ఒకరోజు తినకపోతే మీరు చచ్చిపోరు. Body wants to keep you alive, your cells want to keep you alive as much as you want, they can under the circumstances. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏమవుతుందంటే మీరు ఒక 15 hours 16 hours భోజనం చేయకపోయినట్లయితే ఆ గ్లైకోజన్ రిజర్వ్ కరిగిపోయి ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ 12 hours క్రిటికల్ పీరియడ్ అనమాట. ఇన్సులిన్ తగ్గిపోయి గ్లూకోగాన్ అనే హార్మోన్ పెరుగుతుంది, ఫ్యాట్ బర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గెటింగ్ ఆఫ్ ది కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, గెటింగ్ ఇన్ టు ద ఫిక్స్డ్ డిపాజిట్. ఈచ్ వన్ కెన్ డూ ఇట్, ఎవ్రీబడి, ఎనీ ఏజ్ యూ కెన్ డూ ఇట్. ఓన్లీ ఏంటంటే కొద్ది కష్టం మనకి. ఏంటంటే ఒక మెంటల్ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే ఎవ్రీ 2 hours తినాలి, గంటకు ఒకసారి తినాలి, షుగర్ పడిపోతుంది ఇది అని ఒక కాన్సెప్ట్ మనకి ఉంది. రాంగ్ కాన్సెప్ట్. బాడీకి షుగర్ లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. లివర్ విల్ కంటిన్యూస్లీ ప్రొడ్యూస్ షుగర్. అండ్ అన్ని సెల్స్కి ఏవైతే అవసరం ఉంటాయో, బ్రెయిన్కి, మీ ఆర్బీసీస్కి, రీనల్ మెడిలో, ఇవన్నీ షుగర్ డిపెండెంట్. అవి లేకపోతే ఫంక్షనే అవ్వవు. సో వాటికి అవసరమైనటువంటి గ్లూకోజ్ అంతటిని బాడీ స్వతహాగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు ఈ ఫాస్టింగ్ చేసినంత మాత్రం మీకు ఏమీ అవ్వదు. సో ఇనీషియల్లీ మేము ఒక 14-16 hours ఫాస్టింగ్ చేసేవాళ్ళం. దెన్ వి సా సమ్ రిజల్ట్. నేను ఇందాక మీకు చెప్పాను సెటిలింగ్ పాయింట్ అని ఉంటుంది వెయిట్కి. అంటే ఒక వెయిట్ వచ్చాక తగ్గరు మీరు, ఇంకా అంతకు మించి తగ్గలేరు. సో ఆ తగ్గకపోవడానికి మళ్ళీ కొన్నాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుని మళ్ళీ మొదలుపెట్టాలి. సో అట్లా 4 yearsగా చేసి ఒక వెయిట్ తగ్గా. అది మా జర్నీ అనమాట. ఒక వెయిట్ ఏంటి సార్, చాలా బాగా తగ్గారు యాక్చువల్లీ చెప్పాలంటే. 30 kilos తగ్గానమ్మా. ఓ మై గాడ్. వితౌట్ ఎనీ మెడిసిన్. సో నౌ ఐ డోంట్ టేక్ ఎనీ హైపర్టెన్సివ్ మెడిసిన్. లిపిడ్స్ ఎలివేటెడ్ ఉన్నాయి, నార్మల్ అయిపోయినాయి.
సో రోగం ఏమీ లేదు. అండ్ మేబీ ఐ ఫీల్ ద ఫిట్టెస్ట్ ఐ హావ్ ఎవర్ బీన్ ఇన్ మై లైఫ్ అట్ 45. ఈవెన్ థైరాయిడ్ కూడా మీరు చాలా బాగా కంట్రోల్ చేశారు అని చెప్పాను లేదు మాది అది ఇది బేసికల్ ఏంటంటే ఈ ఎనీ రోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా మటుకు 3 కండిషన్స్ రిలేటెడ్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డయట్, న్యూట్రిషన్, సెకండ్ ఈజ్ స్ట్రెస్, థర్డ్ ఈజ్ ఎక్సర్సైజ్. సో దీస్ 3 ఆర్ ద క్రిటికల్ డిటర్మినెంట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. 90% రోగాలు ఏవైతే ఉంటాయో క్రానిక్ డిసీజెస్, ఇప్పుడు హైపర్ టెన్షన్ కానివ్వండి, షుగర్, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, థైరాయిడ్, ఈ రోగాలన్నిటికీ కారణం ఏంటంటే రాంగ్ డయట్ అండ్ ఆల్సో ద టైమింగ్ ఆఫ్ ద డయట్. టూ మచ్ ఆఫ్ ఫుడ్, రాంగ్ టైమింగ్స్. సో మీకు పగలు రాత్రి అని ఉంటాయి, సూర్యాస్తమయం ఉంటుంది, సూర్యోదయం ఉంటుంది. సో జనరల్గా సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం ముందే తినాలి, తర్వాత తినకూడదు. అది ఇంతకుముందు స్వతహాగా ఉండేది. ఇప్పుడు మీరు ఒక 2 generations బ్యాక్ వెళ్ళినట్లయితే వాళ్ళు ఎవరు పొద్దున లేచి తినేవాళ్ళు కాదు. అవును, వాళ్ళు ఏంటంటే పొలానికి వెళ్ళి వచ్చి మధ్యాహ్నం పూట భోజనం చేసి మళ్ళీ టిఫిన్ అనే సెక్షనే లేదు ఒకనొకప్పుడు. కరెక్ట్. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అని చెప్తారు కదా. అవును, ఫాస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫాస్ట్ చేస్తే బ్రేక్ చేయొచ్చు దాన్ని. ఓకే. సో మీరు 12 గంటల కంటే తక్కువ టైం కనుక ముందు 11:30 రాత్రికి భోజనం చేస్తే పొద్దున్న 6ంటికి బ్రేక్ఫాస్ట్ అవ్వదు అది. కరెక్ట్. అదే. సో మినిమం 12 hours ఇంటర్వెల్ ఉండాలి ఒక మీల్కి ఇంకొక మీల్కి మధ్యలో. అది ఇంతకుముందు స్వతహాగా ఉండేది, అది లేదు ఇప్పుడు. సో ఏంటంటే జనరల్ 11:30, 12కి తింటారు, పొద్దున 6ంటికి 7ంటికి మళ్ళీ తినేస్తారు. సో టూ మచ్ ఆఫ్ ఫుడ్. అండ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఏం తింటారు? రిఫైన్డ్ ఫుడ్ ఉంటుంది, ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది, ఫ్రైడ్, షుగర్ ఉంటుంది, ఫ్రైడ్ ఉంటుంది. సోర్స్ ఆఫ్ ఫుడ్ చూసినట్లయితే మీకు వెజిటబుల్స్లో పెస్టిసైడ్స్, ఫ్రూట్స్లో పెస్టిసైడ్స్. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్ సోర్స్ అగైన్ ఈజ్ బ్యాడ్ సోర్స్. సో ఆర్గానిక్ అని పేరు ఉంటుంది కానీ ఆర్గానిక్ ఉండకపోవచ్చు. సో వాట్ ఈస్ హ్యాపెండ్, ఏమైందంటే ఈ ఫుడ్ రివల్యూషన్ అని వచ్చింది మనకి. ఈ 1950s, 60s, 70s వరకు ఇంత ఒబిసిటీ లేదు వెస్ట్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇక్కడ. ఇప్పుడు చూసినట్లయితే 70s, 80s నుంచి ఒబేసిటీ చాలా పెరిగిపోయింది. అండ్ ఒబేసిటీ విల్ కాంట్రిబ్యూట్ టు డిజీజ్. మీకు ఫ్యాట్ పెరిగినట్లయితే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ పెరిగినందుకు బీపీ రావడం, షుగర్ రావడం, హార్ట్ డిజీజ్ రావడం, ఇది దట్ ఇస్ న్యాచురల్ ప్రాసెస్. వీటన్నిటికీ కీ స్టెప్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. కంటిన్యూస్ తినడము, ప్రాసెస్డ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ తినడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ కంటిన్యూస్గా ఎలివేటెడ్ ఉంటుంది. ఏదన్నా పర్సిస్టెంట్గా ఎలివేట్ ఉంటే ఏమవుతుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రెసిస్టెన్స్ వస్తుంది బాడీకి. సో ఆ మైనర్ చేంజెస్ ఇప్పుడు మేము ఎక్స్ట్రీమ్కి చేయాల్సి వచ్చింది ఎందుకు? ఎందుకంటే అన్ని రోజులు రాంగ్ చేసినందుకు దాని కాంపెన్సేషన్కి ఎక్స్ట్రీమ్ చేయాలి. బై అండ్ లార్జ్ యంగ్ పీపుల్ ఎక్స్ట్రీమ్ మెజర్స్కి ఏవి చేయక్కర్లేదు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవచ్చు, నాన్ రిఫైన్డ్, నాన్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ తినొచ్చు, షుగర్ తగ్గించుకోవాలి, ఎసెన్షియల్ ఫ్యాట్, ఎసెన్షియల్ ప్రోటీన్ తినాలి అడిక్వేట్. అవి తినకపోతే ఏంటంటే సెల్కి న్యూట్రిషన్ రాక ఎప్పుడు ఆకలిసినట్టే ఉంటుంది. సో దే కాంట్ హెల్ప్ ఇట్, తింటూనే ఉంటారు. సో వాళ్ళని తప్పు పట్టలేము మీరు, ఎందుకంటే అది అన్కాన్షియస్ ఈవెంట్. అది అవగాహన లేక జనాలు చేసేటటువంటి మిస్టేక్. ఆ అవగాహన తెచ్చుకున్నట్లయితే ఎవరికి ఇప్పుడు బీపీ మందులు వేసుకోవాలనో, షుగర్ మందులు వేసుకోవాలని ఎవరికి ఉండదు. ఎంతోమంది 40 ఏళ్లలో హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు స్ట్రెస్ వల్ల. సో ఫస్ట్ ఈజ్ డయట్, అది మనం కంట్రోల్ చేసుకోవాలి. సెకండ్ ఈజ్ స్ట్రెస్. మోస్ట్ ఆఫ్ ద స్ట్రెస్ ఏముంటుంది? మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఐదర్ అప్పుడు అట్లా అయిందని ఆలోచిస్తాం, లేకపోతే రేపొద్దున ఏమవుతుందని ఆలోచిస్తాం. అంతే కదా, అది ఇమాజినరీ, అది అందులో నిజం ఏమీ లేదు. సో యూఆర్ ఆల్వేస్ థింకింగ్. అండ్ బాడీకి ఏంటంటే మైండ్కి పులి ఎదుర్కొచ్చే మీకు స్ట్రెస్ వచ్చింది అనుకోండి, కొద్దిగా స్ట్రెస్ ఉంటే ఆ పరిగెత్తింది అది బెనిఫిషియల్ బాడీకి, మైల్డ్ స్ట్రెస్, ఎక్సర్సైజ్ లాగా. కానీ ఈ కంటిన్యూస్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, కార్టిజాల్ ఎప్పుడు ఎలివేటెడ్ ఉంటుంది. ఈ కార్టిజాల్ ఎలివేషన్ వల్ల సెకండరీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇట్ విల్ అగైన్ కాంపౌండ్ ద సేమ్ ప్రాబ్లమ్. సో వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అప్పుడు అట్లా అయ్యింది, వాడు నన్ను అట్లా అన్నాడు, రేపొద్దున ఏమవుతుందో, ఇప్పుడు కోవిడ్ వచ్చింది, రేపొద్దున మన ఫ్యూచర్ ఏమిటి, నోబడీ కెన్ ప్రిడిక్ట్ కదా, మనం ఏం చేయలేము. అది పాస్ట్ యూ కాంట్ చేంజ్, ఫ్యూచర్ వీ కాంట్ ప్రిడిక్ట్ కదా. సో కానీ బట్ యూఆర్ ఆల్వేస్ యునో నాట్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూలో ఉన్నాము, సో వీఆర్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఇప్పుడు రేపు పొద్దున ఏముంది తర్వాత అయిపోయింది, ఎవరు మార్చలేదు.
సో ఆ మైండ్ సెట్ కనుక తెచ్చుకున్నట్లయితే మెంటల్ స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. అది తగ్గితే మీకు హెల్త్ బాగుంటుంది. అమ్మా ఎక్సర్సైజ్ ఎందుకంటే వాట్ యూ డోంట్ యూస్ యూ విల్ లూజ్. బ్రెయిన్ అన్న కానివ్వండి, మసిల్ అన్న కానివ్వండి. సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ యూజ్, స్టిమ్యులేట్ ద థింగ్ టు రీటైన్ ద మసిల్, రీటైన్ ద బ్రెయిన్. అండ్ ఇంతకుముందు థాట్ ప్రాసెస్ లాగా బ్రెయిన్ ఒకసారి చిన్నప్పుడు ఫామ్ అయిపోతే మళ్ళీ కాదు అనేది కూడా రాంగ్. కంటిన్యూస్ న్యూ నెట్వర్క్స్ ఫామ్ అవుతాయి, సినాప్సెస్ ఫామ్ అవుతాయి. సో విత్ ఏజింగ్ యూ డోంట్ నెసెసర్లీ నీడ్ టు ఫర్గెట్ థింగ్స్. యూ డోంట్ యూజ్ ఇట్, యూ విల్ లూజ్ ఇట్. దట్స్ ద కాన్సెప్ట్ అనమాట. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మామూలు సామాన్య వ్యక్తిలాగా అడుగుతాను ఒక క్వశ్చన్ మిమ్మల్ని. మొన్నటి వరకునేమో ఒక్కసారే ఫుడ్ తినకండి, అంతంత గ్యాప్ ఇవ్వకండి అన్నారు డాక్టర్స్. ఇప్పుడేమో మధ్య కొంత అమౌంట్ చిన్న చిన్న క్వాంటిటీస్ మధ్యలో తీసుకోండి, రోజుకి 4-5 మీల్ ఉండాలి అన్నారు ఒకనకప్పుడు. జనాలు కన్ఫ్యూజ్ అయిపోరు, చెప్పండి ఒక మాట. అది చాలా పర్టినెంట్ క్వశ్చన్ అమ్మా. ఇట్స్ లైక్ సార్ కాన్ఫ్లిక్టింగ్ అడ్వైజెస్ ఉంటాయి. ఎస్. సో మీకు ఒకవైపు న్యూట్రిషనిస్ట్ తీసుకున్నట్లయితే దే విల్ సే ఎవ్రీ 2 hours యూ ఈట్. ఎస్. సో జనరల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద టైప్ ఆఫ్ ఫుడ్ విచ్ ఈస్ నాట్ టేస్టీ, విచ్ ఈస్ యూ డోంట్ వాంట్ టు ఈట్ దిస్ థింగ్, యూ కెన్ ఈట్ మోర్. లెట్యూస్ లీవ్స్ ఉన్నాయి అనుకోండి, ఇంత తిన్నా మీకు ఏం అవ్వదు, ఎందుకంటే దానిలో క్యాలరీ ఉండదు. గులాబ్ జామ్ ఉందనుకోండి, లడ్డు ఉందనుకోండి, టేస్ట్ ఉంటుంది, కానీ ఒకటి తింటే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. Provided you are able to eat healthy food, you can eat whatever you want. How many ever times you want. Yes. But if you are not looking at healthy food, what can you do? At least you cut down the number of meals. True. So people will eat unhealthy food multiple times. So రెండు రాంగ్ అంటే ఇప్పుడు ఇది తప్పు, అది రెండు డైవర్స్ ఫిలాసఫీస్ ని కంబైన్ చేస్తారు. ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేస్తున్నాం అనుకోండి, మసిల్ పెంచాలి. సో యూ హ్యావ్ టు కీప్ ద బాడీ ఇన్ క్యాలరిక్ ఎక్సెస్ స్టేట్. కంటిన్యూస్ 3 hours ఒకసారి బాడీని స్టిమ్యులేట్ చేయాలి. అది స్పెసిఫిక్ పర్పస్ దాన్ని, అది హెల్త్ కోసం కాదు. అది ఇట్స్ డిపెండ్స్ ద ఇండివిడ్యువల్ థింగ్. వాడికి రిక్వైర్మెంట్ ఏమిటి ఆ టైంలో? 90% పీపుల్కి ఏమిటి రిక్వైర్మెంట్? హెల్త్. ఇట్ ఈస్ నాట్ బాడీ బిల్డింగ్, 6 packs 8 packs, లుకింగ్ గుడ్, అవన్నీ సెకండరీ, అవి వస్తాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏం చేస్తున్నాం? హెల్త్ చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ దట్ ఎవ్రీ 2 hours తినాలి, 3 hours లేకపోతే మీ షుగర్ పడిపోతుంది అనేది బోగస్. ఇట్ నెవర్ హ్యాపెన్స్ లైక్ దట్. ఏమవుతుందంటే మీరు కార్బోహైడ్రేట్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తినారనుకోండి పొద్దున 10కి, బాడీ ఏం చేస్తుంది? ఎక్కువ షుగర్ లోడ్ అయితే బ్లడ్ వెసల్కి మంచిది కాదు అది. సో బాగా ఇన్సులిన్ సెక్రెట్ చేసి ఆ షుగర్ అంతా సెల్స్లోకి తోసేస్తుంది. ఏ సెల్స్లోకి తోస్తుంది? ఫ్యాట్ సెల్స్లోకి, యూజ్ చేస్తే మసిల్ సెల్స్లోకి అది యూజ్ చేయాలి అది. బట్ ఏం చేస్తుందంటే 100 కనుక మీ నార్మల్ బేస్ లైన్ షుగర్ ఉన్నట్లయితే 95కి తీసుకొచ్చి ఆపుతుంది. ఎందుకు అంటే 100 ఉంటే ఈయన కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నాడు, ఇట్స్ బెటర్ టు కీప్ ఇట్ లో, ఎందుకంటే షుగర్ మంచిది కాదని ఒకటి ఇన్గ్రోన్ మనకి హెరిడిటరీగా వచ్చినటువంటి సర్వైవల్ మెకానిజం ఉంది. 95 బ్రెయిన్ ఏం పర్సీవ్ చేస్తుందంటే ఇంకా మనకు అయిపోయింది మన పని, చచ్చిపోతున్నాం అన్నట్టు పర్సీవ్ చేస్తుంది, హైపోగ్లైసిమిక్ అటాక్ కింద. సో మళ్ళీ 3 గంటలకు మీకు మళ్ళీ ఆకలిస్తుంది. సో మీరేం చేయలేరు, మళ్ళీ తినాల్సిందే, మళ్ళీ ఏదో ఒక డోనట్, ఏదో షుగర్, మంచో. సో ఇది మిస్టేక్ ఏంటంటే ఈటింగ్ మిస్టేక్. సో మీరు కనుక బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారు అనుకోండి, adequate protein, 30 grams protein per that meal, maybe 10 grams of fat, a little bit of carbohydrate, మీకు ఆకలే వేయదు. కరెక్ట్. ద రీజన్ వై పీపుల్ కీప్ ఆన్ ఈటింగ్, ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, అది రాంగ్ స్టార్ట్ చేస్తారు. పొద్దున్న లేవగానే ఇంత షుగర్ వేసుకుని కాఫీ తాగుతారు. షుగర్ వేయగానే ఏమవుతుంది? షుగర్ పెరుగుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ పెరిగాక అది 2-3 hours మళ్ళీ పడిపోతుంది షుగర్ లెవెల్. ఆ పడ్డది ఏమవుతుందని మనకి ఇంకా అయిపోయింది అన్నట్టు. దెన్ యూ హ్యావ్ టు ఈట్ వన్స్ మోర్, టీ తాగాలి. ఎవ్రీ టైమ్ యూ ఆర్ స్టిమ్యులేటింగ్ ద బాడీ. మైండ్ఫుల్గా లేదు, ఎందుకంటే అన్కాన్షియస్ ఈవెంట్. ఈటింగ్ అన్కాన్షియస్ ఈవెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ కాన్షియస్ ఈవెంట్. ఎవరు కంట్రోల్ చేయలేరు. మీరు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉందనుకోండి, కంపల్సరీ తింటారు. కీరా ముక్కలు లెట్యూస్ ఉంటే వెళ్ళరు కదా ఫ్రిడ్జ్కి, వెళ్తారా? వెళ్ళరు కదా. ఐస్ క్రీమో చాక్లెట్ ఉంటే ఊరికే తిరుగుతుంటాం అటు నుంచే. అది ఇన్హెరెంట్ తత్వం. ఎవరైనా మీరు ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నా అది జరుగుతుంది, ఎందుకంటే ఫుడ్ అన్కాన్షియస్ ఈవెంట్. అందుకే ఎవరికైనా మీరు కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి మీరు ఎక్కువ తింటున్నారు, మీరు తినొద్దని చెప్తే వాళ్ళ కోపం కూడా వస్తుంది, ఎందుకంటే అది అన్కాన్షియస్ ఈవెంట్.
ఆ బ్రెయిన్కి ఏదైతే కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది, ఎనర్జీ కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది ఏంటంటే ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ 3 ఉంటాయి. ఓకే. ఫోర్ బ్రెయిన్ ఏంటంటే హ్యూమన్గా ఆలోచించేటటువంటి బ్రెయిన్. మనం ఇప్పుడు నార్మల్గా మంచిగా కార్డియల్గా మాట్లాడుతున్నాం, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ది మిడ్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఫర్ ది ఇంటర్మీడియట్ ఫంక్షన్. ఇప్పుడు ఈ రెస్పిరేషన్, ఈ రెస్పిరేటరీ సెంటర్స్, సర్క్యులేటరీ సెంటర్స్ అన్కాన్షియస్గా నడుస్తూ ఉంటాయి అవి. దెన్ యూ హ్యావ్ ది రెప్టిలియన్ బ్రెయిన్ అంటే విచ్ యాక్చువల్లీ యాక్ట్స్ లైక్ ఏ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్. అంటే ఏదైనా టైగర్ చేస్ చేస్తే పారిపోవడము సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఓకే. ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉండేది కోపం, కోరిక, ఇవన్నీ డిఫరెంట్ బ్రెయిన్. అండ్ బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ కంపార్ట్మెంటలైజ్ అవుతుంది. మీ అన్కాన్షియస్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, బ్రీదింగ్, సర్క్యులేషన్, మీ ఆర్గన్ ఫంక్షన్స్ అవన్నీ అన్కాన్షియస్గా జరుగుతుంటాయి. సో దాని ఎనర్జీలో మీరు ఎక్కడ కూడా లోపించడానికి వీల్లేదు. ఈ సెకండ్ ఈ సర్వైవల్ లేకపోతే లైఫే లేదు. అవన్నిటికి సాటిస్ఫై అయితే మీ ఫోర్ బ్రెయిన్ ఫంక్షన్ మీరు మంచి హ్యూమన్ బీయింగ్ లాగా బయటకు వస్తారు. సో ఈ కోపం రావడం ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఎనర్జీ సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు? రాంగ్ ఫుడ్ తింటున్నాం. దానికి ఒకటి కావాలి, మీరు ఇంకోటి ఇస్తున్నారు. ఇప్పుడు దానికి ఏదో ఫ్యాట్ కావాలి ఆర్ ప్రోటీన్ కావాలా, మీరేమో షుగర్ పెడుతున్నారు. ఆ సెల్కి సరిపోదు, హంగర్ సిగ్నల్ ఇస్తుంది బాడీకి. అందుకనే పీపుల్ బిహేవ్ ఇన్ ఏ వెరీ ఇరాటిక్ మేనర్ వెన్ దే ఆర్ హంగ్రీ. అవును, ఎగ్జాక్ట్లీ. దట్ ఇస్ ద రీజన్. ఫోర్ బ్రెయిన్ కి కంపార్ట్మెంటలైజ్ కాకుండా సర్వైవల్ మెకానిజమ్స్ కీప్ ఆన్ గెటింగ్ యాక్టివేటెడ్. మీరు ఎంత సర్వైవల్ మోడ్లో ఉన్నారంటే మీ స్ట్రెస్ లెవెల్స్ అంత హై ఉంటాయి. అంత హై ఉంటే మీకు అంత డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనము వీ కెన్ ఈట్ ఫుడ్ విచ్ విల్ బి ఎ బ్యాలెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ రాదర్ దాన్ ఎనర్జీ. మీరు ఓన్లీ కూల్ డ్రింక్ తాగారనుకోండి, అందులో ఎనర్జీ ఉంటుంది కానీ న్యూట్రిషన్ ఉండదు. ఎంటీ క్యాలరీస్ అంటారు వాటిని. సో సెల్కి అవసరమైనటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది దొరకదు. అదే న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నారనుకోండి, మీకు ఆకలి వేయడం, హంగర్ ఇవి ఉండవు, రోగం ఉండదు. సో దాని వైపుకి ఆలోచించాలి. మీరు వెళ్ళి మెక్డొనాల్డ్లో బర్గర్ తిన్నారు, పిజ్జా తిన్నారు, సో జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయారు జనం. సో దానివల్ల న్యూట్రిషన్ రాదు, ఆ క్యాలరీ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, ఒక టైం వరకు ఉంటుంది, బట్ సెల్ ఈజ్ హంగ్రీ. సో యువర్ బిహేవియర్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సెకండ్ ఏంటంటే ఇఫ్ యూ డూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18 hours 16 hours తినట్లేదంటే ద సెకండ్ మెకానిజం ఫర్ ఎనర్జీ ఫ్యాట్. ఎందుకు స్టోర్ చేస్తారు ఫ్యాట్? యూ వాంట్ టు యూజ్ ద ఫ్యాట్ ఫర్ ఎనర్జీ అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్. ఆ ఫ్యాట్ని మనం యూజ్ చేయకుండా తయారైపోయింది కదా. ఈ ఫాస్టింగ్ కనుక చేసినట్లయితే 16 hours 17 hours 15 hours వాట్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ, యూ విల్ రీయాక్టివేట్ దట్ లేటెంట్ మెకానిజం. దాన్నే కీటోజెనిక్ డైట్ కూడా. కొంతమంది కీటోజెనిక్ డైట్ అంటారు, అది మరీ ఎక్స్ట్రీమ్ వెరైటీ వేర్ యూ కంప్లీట్లీ కట్ డౌన్ ది కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ అండ్ జస్ట్ పుట్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఫర్ ద పర్సన్. అండ్ దెన్ ఆటోమేటికలీ ఫ్యాట్ ఇస్తున్నారు కాబట్టి ఫ్యాట్ బర్న్ చేయాలని బాడీ బికమ్స్ ఇన్ టు దట్ ఫ్యాట్ బర్నింగ్ మోడ్. So that's an extreme variety where you can actually become a fat burning machine. But intermittent fasting also activates these pathways. అప్పుడు ఏంటంటే సెల్ హైబ్రిడ్ కార్ లాగా ఎలక్ట్రిక్ నుంచి డీజిల్కి స్విచ్ అవుతూ ఉంటుంది. సో షుగర్ ఉన్నప్పుడు షుగర్ వాడుతుంది, లేనప్పుడు ఫ్యాట్ని వాడుతుంది. దెన్ ఆటోమేటిక్లీ యూ మెయింటైన్ యువర్ వెయిట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ డిజీజ్. సో యూ షుడ్ ఎయిమ్ టు బికమ్ లైక్ దట్. కీటో అడాప్టెడ్ అంటారు. సో వేర్ యూ హ్యావ్ అందరికీ ఉంది మనకు ఆల్రెడీ. లేటెంట్గా ఇప్పుడు హంటర్ గ్యాదరర్ టైం నుంచి చూసినట్లయితే ఎవరికి 6 meals 10 meals లేవు కదా. వాడు పొద్దున్న లేచి హంటింగ్ చేసి ఆ యానిమల్ని పట్టుకునో లేకపోతే కందమూలాలు పట్టుకుని వచ్చి కుక్ చేసుకుని తింటే కానీ వాడికి ఫుడ్ ఉండేది కాదు కదా. సో అదంతా మనందరికీ ఉంది. గుడ్ న్యూస్ అది. ఎందుకంటే లేటెంట్ వాట్ ఎవర్ ఇస్ దట్ ఎబిలిటీ టు యూజ్ ఫ్యాట్ ఫర్ ఫ్యూయల్. మీరు ఎంత బ్యాడ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు చేసిన దాన్ని బట్టి మీకు ఆ యాక్టివేషన్కి అంత టైం పడుతుంది. వితిన్ 2 weeks కావచ్చు, 3 months పట్టవచ్చు. ఆ 3 months కష్టసాధ్యంగా ఉంటుంది, ఎందుకంటే మీకు ఎనర్జీ సరిపోదు, షుగర్ నుంచి మీరు స్విచ్ కాలేకపోతున్నారు. ఆ 3 months రైడ్ అవుట్ అయితే ఆటోమేటిక్లీ యూ కెన్ బీ వితౌట్ ఫుడ్ ఫర్ యాజ్ మచ్ టైమ్ యాజ్ యూ వాంట్. 2 days తినకపోయినా ఏం అవుతుంది, ఎందుకంటే ఫ్యాట్ ఈస్ బర్నింగ్. సో వీ డోంట్ వాంట్ టు బీ హంగ్రీ. ఇప్పుడు హ్యాంగ్రీ అంటారు అనమాట. యూఆర్ హంగరీ అండ్ యాంగ్రీ. సో యూ డోంట్ వాంట్ టు బీ దట్. యూ వాంట్ టు బీ ఇన్ ఏ కంఫర్టబుల్ స్పేస్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫుడ్, you should be in a situation where you're not hungry, because your fat is taking care of the energy. Fat almost 9 calories per gram istundi energy. Carbohydrate, protein only 4 istay. So if you unlock that mechanism inside your body where you're burning fat, you'll not be hungry. You're automatically having more energy. Your brain is more clear, lucid ga untundi. You can speak better. So that's the idea.
అంటే మీరు స్పెషలైజేషన్ చూస్ చేసుకున్నప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్గా అవ్వాలని పర్టికులర్గా ఎందుకు అనుకున్నారు సార్? అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ నాట్ ఇంటెన్షనల్ సార్. సో మేము ఇంటర్న్షిప్ అయిపోయినాక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చండీగఢ్ మణిపాల్ ఎంట్రన్సెస్ ఉంటాయి, అవి రాయడానికి వెళ్ళాం. సో అనుకోకుండా నాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో ర్యాంక్ వచ్చింది, 17th 18th ర్యాంక్ వచ్చింది. సో నా ర్యాంక్కి నాకు ఎట్లా స్పెసిఫిక్ ఇదే చేయాలని ఉండేది, మెడిసిన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండింది, కార్డియాలజీ చేద్దామని ఇంట్రెస్ట్ ఉండింది. బట్ అంతగా అవగాహన ఉండదు ఎంబీబీఎస్లో, ఆనెస్ట్గా చెప్పాలంటే అంత మనకి ఎక్స్పోజర్ ఉండదు, అవగాహన ఉండదు. ఏదో ఒకటి మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది చేద్దామని అట్లా ఉండడం తప్ప అవగాహన ఉండదు. ఆర్థోపెడిక్స్లో పెద్ద అసలు మాకు ఇది కూడా లేదు ఆ టైంలో. అయితే 18th ర్యాంక్కి ఏంటంటే మనకు కావాల్సింది రాదు సీట్, ఫస్ట్ 3-4 ర్యాంక్స్ వాళ్ళకి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏంటంటే 20 ర్యాంక్స్ వరకు సీట్స్ వస్తాయి, 20-25 ర్యాంక్స్ వరకు. సో మా అప్పుడు జనరల్ సర్జరీ, మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ ఈ 4 ఏదైనా వస్తే, రేడియాలజీ ఇవి వస్తే చేద్దామని అనుకున్నాను నేను అప్పుడు, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ రాద్దామని. ఓకే, లక్కీగా ఆర్థోపెడిక్స్ వచ్చింది, సో తీసుకున్నాను. ఇట్స్ నాట్ దట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని కాదు. ఒకటి ఏంటంటే సబ్ కాన్షియస్గా మా గ్రాండ్ ఫాదర్ ఒకసారి పడిపోయి ఆయనకి ఫ్రాక్చర్ అవ్వడము, దానికి సర్జరీ అయ్యి మళ్ళీ తర్వాత సరిగ్గా నడవలేకపోవడం అనేది ఉంది, బ్యాక్గ్రౌండ్లో అది ఉంది. అట్లా అవ్వకూడదు ఎవరికి, ఏజ్ అయినంత మాత్రాన సర్జరీ చేస్తే బ్యాడ్ అవ్వాలా అట్లా అనేది ఒకటి ఒక బ్యాక్గ్రౌండ్లో ఉంది. కానీ కాన్షియస్ డెసిషన్ అయితే కాదు ఆర్థోపెడిక్స్ తీసుకుందాం. ఆర్థోపెడిక్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఐ యాక్సెప్టెడ్. ఆల్రెడీ మెడిసిన్ రాకపోయినా ఆర్థోపెడిక్స్ వచ్చింది, మణిపాల్లో మెడిసిన్ వస్తుంది. ఓకే, కానీ ఆర్థోపెడిక్స్ ఎయిమ్స్లో వచ్చింది కదా, అండ్ ఇది మా గ్రాండ్ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో సమ్వేర్ ఇట్ క్లిక్డ్ అనమాట. సో తీసుకున్నాను. ఓకే, అంటే సార్ అంటే కామన్ మ్యాన్కి అర్థం కావడానికి జనరల్గా అమ్మాయిల్లో అబ్బాయిల్లో కానీ ఒక 14కో 16కో 18కో ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత బ్లడ్ అనేది బోన్లో ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ బోన్ మ్యారో అని చెప్పని చెప్తూ ఉంటారు. దాని గురించి అన్న కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు? బోన్ మ్యారో ముందు నుంచి ఉంటుందమ్మా. బోన్ మ్యారో అనేది ఇట్స్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద బోన్. ఓకే, సో బోన్ లోపల ఏజ్కి ఏం స్టార్ట్ కాదు, లేదు, పుట్టుకతోనే ఉంటుంది. బోన్ అనేది బయట కార్టెక్స్, లోపల మెడిలా ఉంటుంది. మెడిలా లోపల మీకు ఈ రక్త సరఫరా అనేది జరుగుతుంది. సో ఇట్స్ ఎ లివింగ్ టిష్యూ, జస్ట్ లైక్ స్కిన్, ఎనీ అదర్ ఆర్గన్, బోన్ ఆల్సో లివింగ్ టిష్యూ. సో దానికి కంటిన్యూస్ న్యూట్రియంట్ ఆర్టరీస్ అని ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ ఆర్టరీస్ ద్వారా మీకు ఈ బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది, ఇంట్రాషస్ సర్క్యులేషన్ అంటాము. ఈ మ్యారో అనేది చాలా పోటెంట్ టిష్యూ. దానికి ఏంటంటే స్టెమ్ సెల్స్ ఉంటాయి దాని లోపల. సో కొత్త ఆర్బీసీస్ అంటే బ్లడ్ సెల్స్ ఫామ్ కావడానికి కానివ్వండి, ప్లేట్లెట్స్ ఫామ్ కావడానికి కానీ అన్నిటికీ కూడా ఈ బోన్ మ్యారోనే ఉంటుంది. సో బోన్ మ్యారో లేకుండా అసలు మనిషి లేడు, ఎనీ ఏజ్ దే విల్ హ్యావ్ బోన్ మ్యారో. ఓకే, ఈ మధ్య నేను ఒక చోట విన్నా ఏంటంటే పర్టికులర్ ఏజ్కి అది స్టార్ట్ అవుతుంటే, ఓ అవునా పుట్టినప్పటి నుంచి ఉండదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ నాకు. చాలా ఉంటుంది, పుట్టినప్పుడు ఉంటుంది, కానీ అంత ప్రామినెంట్గా ఉండదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు ఆ బోన్ మ్యారోని హార్వెస్ట్ చేసి యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ స్టెమ్ సెల్ థెరపీ, దీస్ థింగ్స్. సమ్ పేషెంట్స్ కెన్ యూజ్ ట్రీట్మెంట్ ఉండాలి. బోన్ మ్యారో ప్రాబ్లమ్స్తోనే మీకు ఇవి వస్తాయి కదా రోగాలు, అవి కూడా ప్లాస్టిక్ ఎనీమియా, లుకీమియా, ఇవన్నీ కూడా బోన్ మ్యారో సరిగా లేకపోతే వస్తాయి. స్టెమ్ సెల్కి ప్రికర్సర్ అది. ఓకే, ఓకే. అలాగే సార్, మీరు సర్జన్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మీ ఓన్గా చేసిన సర్జరీ లేదంటే సపోర్ట్ తీసుకున్న సర్జరీ ఏదంటే ఆ రోజు అన్న గుర్తుందా? సర్జరీ ఓన్గా చేసిందమ్మా ఫస్ట్ నుంచే చేసాము. ఎందుకంటే ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉండేవి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో. 50-60 పేషెంట్లు వచ్చేవాళ్ళు రాత్రి, ఒకరోజు ఒకళ్ళే చూసేవాళ్ళము. 4-5 సర్జరీస్ కూడా ఉండేవి. సో ఇండిపెండెంట్గా ఆల్మోస్ట్ 1998-99 నుంచే చేస్తున్నాం సర్జరీస్. జాయింట్ రిప్లేస్మెంట్ ఫస్ట్ టైం చేసి 2001లో అమ్మా, అరౌండ్ 20 years బ్యాక్. ఐ రిమెంబర్ దట్. సో హిప్ రిప్లేస్మెంట్ చేశాను. మా సార్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా అని ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ చీఫ్ ఆయన చేయించారు నా చేత. సో ఐ రిమెంబర్ దట్ కేస్. 2001 ఐ థింక్ ఈస్ ద. ఓకే, సో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు లేకపోతే ఇంకేమన్నా మైండ్లో ఏమైనా కన్ఫ్యూజన్స్? అట్లా ఏముండదమ్మా. ఇప్పుడు ఏముంటుందంటే ట్రైనింగ్ ప్రాసెస్ లోపల అంతా ఇడియట్ ప్రూఫ్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ హౌ యూ ఆర్ ఆన్ దట్ పర్టికులర్ డే. లాట్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. పేషెంట్ కదా,
సో మీరు ఆల్రెడీ ట్రైన్ ఉంటారు, యూ వుడ్ హ్యావ్ సీన్ 100 ప్రొసీజర్స్, అసిస్టెడ్ 100 ప్రొసీజర్స్ యాజ్ ఎ ఫస్ట్ అసిస్టెంట్, సో యూ నో ఆల్ ద స్టెప్స్. సో ఇట్స్ ఆల్మోస్ట్ సీమ్లెస్గానే ఉంటుంది. అట్లా కొత్తగా వెళ్ళి ఆపరేషన్ చేయడం అనేది ఉండదు. చాలా ఇయర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉన్న తర్వాతనే మీకు ఇండిపెండెంట్గా చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది. అట్లీస్ట్ 3 to 4 years యూ అబ్జర్వ్, యూ నో ద స్టెప్స్ ఇన్సైడ్ అవుట్, అండ్ దెన్ యూ హ్యావ్ వన్ సీనియర్ హూ స్టాండింగ్ దేర్. ఇన్ కేస్ యూ ఆర్ ఇన్ ట్రబుల్, దే విల్ కమ్ అండ్ జాయిన్ అండ్ మేక్ షూర్ దట్ పేషెంట్ ఈస్ నాట్ అఫెక్టెడ్. అంటే ఇప్పుడంటే మీకు చాలా ఏమంటారు యూస్ టు అయిపోయింది, చాలా ఈజీగా స్టెప్ వైజ్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ దాని మీద మీకు పెద్ద టెన్షన్ పడాల్సిందే. కేస్ వైజ్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, టెన్షన్ పడేది. బట్ యూనో సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫస్ట్ టైం ఆ నైఫ్ పట్టుకుని ఇలా కట్ చేసేటప్పుడు అది ఉంటుంది కొంచెం. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? కొంచెం స్ట్రెస్ ఉంటుందమ్మా. ఫస్ట్ టైం చేసింది అరౌండ్ 98, 99. ఐ నెవర్ ఆపరేటెడ్ బిఫోర్. అప్పుడు ఫ్రాక్చర్ కేసు ఏదో ఆపరేట్ చేసినట్టున్నాను. సో భయం అయితే వేస్తుంది, ఎందుకంటే ఇంకొక పర్సన్ మీద కత్తి పెడుతున్నప్పుడు ఉంటుంది. బట్ ఐ గెస్ దట్ ఈస్ వాట్ సర్జరీ ఈజ్ ఆల్ అబౌట్. మర్చిపోయినట్టు కూడా ఉన్నాను నేను ఇప్పుడు, అట్లా హౌ ఐ ఫెల్ట్ అనేది మర్చిపోయినట్టున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్, మీకు ప్రాబ్లం మాత్రమే కనిపిస్తుందని అని విన్నాను నేను చాలా మంది సర్జన్ దగ్గర. ఈవెన్ కార్డియాలజిస్టులు కానీ పేషెంట్ గురించి యాజ్ సచ్ మనం ఎక్కువ ఆలోచించలేము, ఎందుకంటే ఎవరన్నా కావచ్చు పేషెంట్. ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ ఫోకస్డ్గా చేస్తేనే అవుట్కమ్ బాగుంటుంది. ఆయనేమో ఈయన అక్కడ తెలుసు, ఇది అంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో ఆ పేషెంట్ ఐడెంటిటీ డజంట్ డిటర్మిన్ హౌ వీ డూ ద సర్జరీ. సర్జరీ సేమ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ వన్స్ వీ గో ఇన్ టు ద థియేటర్ స్క్రబ్, ఆయన ఎవరు కూడా మనకు తెలియదు, ఆమె ఎవరు కూడా తెలియదు. ఆ ప్రాబ్లం ఏంటి, దానికి రెక్టిఫికేషన్ ఏంటి, హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇట్, అయ్యే ఉంటాయి మైండ్ లోపల. మిగతా ఏవి రావు అసలు. ఈ సర్జరీస్లో చాలా మార్పులు వచ్చేసాయి సార్, ట్రెమెండస్ చేంజెస్ వచ్చేసాయి. ఇప్పుడు ఓన్లీ అంటే మ్యాక్సిమం కీహోల్ సర్జరీస్ ఎక్కువ అవుతున్నాయి అంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే కీహోల్ సర్జరీ ట్రాన్స్ఫార్మ్ చేసిందమ్మా. లాప్రోస్కోపిక్ సర్జరీ ఇన్ జనరల్ సర్జరీ, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఇన్ ఆర్థోపెడిక్స్. అయితే వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయి. ఇప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా నీ, షోల్డర్, హిప్, యాంకిల్, ఎల్బో ఇవన్నీ చేస్తారు. అయితే లిగమెంట్ ప్రాబ్లమ్స్ లేకపోతే మైనర్ సాఫ్ట్ టిష్యూ ఎర్రర్స్ ఆర్ సార్టెడ్ అవుట్ విత్ ఆర్థ్రోస్కోపీ. సిగ్నిఫికెంట్గా అరిగిపోయినా లేకపోతే మీకు ఫ్రాక్చర్ అయినా అట్లాంటప్పుడు ఓపెన్ సర్జరీసే అవసరం పడతాయి. ఎందుకంటే ఒక పార్ట్ మొత్తం తీసి ఇంకో పార్ట్ పెట్టడం కరెక్ట్, దానికి ఓపెనే ఉంటుంది. కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేస్తాం. అంటే పెద్ద పెద్ద స్కార్స్, ఇన్సిషన్స్ లేకుండా స్మాల్ ఇన్సిషన్స్ తోటి మసిల్స్ అవన్నీ కట్ చేయకుండా జాగ్రత్తగా లోపల నుంచి వెళ్ళి చేస్తాం. టెక్నాలజీ అది యూస్ చేసి చేస్తాం. స్టిల్ ఇట్స్ అన్ ఓపెన్ సర్జరీ ఓన్లీ, ఇట్స్ నాట్ కీ హోల్. సార్, ఇటు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినా, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినా ఎలాంటి పరిస్థితుల్లో ఇక ఇది తీసేసేయాల్సిందే, ఇక ఇది పనికిరాదు, రీప్లేస్ చేయాల్సిందే అనే పరిస్థితి వస్తుందంటారు? జనరల్గా పేషెంట్స్కి నీ ఆర్థరైటిస్ ఎక్కువ కామన్. హిప్లో ఏంటంటే రక్త సరఫరా డ్యామేజ్ అయ్యి ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల వాళ్ళకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే నడవడము, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడము, ఉద్యోగానికి వెళ్ళడం, రావడము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం ఇట్లాంటివి కష్టంగా ఉంటే రోజు పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిన అవసరం ఉందంటే ఫర్ సెవరల్ మంత్స్, 6 months to 10 months, 1 year. And it's not improving with physical therapy and all other medicine modalities. అట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే సర్జరీ ఆఫర్ చేస్తాం. వాళ్ళ పని వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు అనుకోండి, యాక్టివిటీ ఆఫ్ డైలీ లివింగ్స్ నార్మల్గా ఉన్నాయి, రోజు పెయిన్ కిల్లర్ వాడట్లేదు, ఎప్పుడో 10 రోజులకు ఒకసారి వాడుతున్నారు, అట్లాంటి వాళ్ళకి అవసరం లేదు. డైలీ ఎవ్రీ స్టెప్ పెయిన్ఫుల్ ఉంది, అట్లా సెవరల్ మంత్స్గా ఉంది, సెవరల్ ఇయర్స్ డిజీజ్, బ్యాక్గ్రౌండ్ 6 to 7 months, సివియర్ ఇంక్రీజ్ ఇన్ సిమ్టమ్స్, నాట్ రెస్పాండింగ్ టు మెడికేషన్, ఫిజియోథెరపీ, అండ్ ఒక 500 meters కూడా నడవలేకపోతున్నారు, వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారు, కాంట్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అవి కూడా మన దేశంలో చాలా మంది మేనేజ్ చేస్తారు, ఇంట్లోనే ఉంటారు, తిరుగుతుంటారు. ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళలేకపోయినప్పుడే వస్తారు చాలా మంది మన దగ్గర. అది రాంగ్. అది ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి మనం చూసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంటర్ఫియర్ కాలేదనుకోండి, సపోజ్ డోంట్ గో అని ట్రెక్, హాలిడే వెళ్ళకున్నా పర్వాలేదు, కానీ మీ జాబ్కి మీరు వెళ్ళొచ్చు, లేకపోతే బయటికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలనుకోండి, గుడికి వెళ్ళగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, సోషల్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి, అవి ఉంటే అవసరం లేదు. అవి కూడా విత్డ్రా అయిపోతారు. మన దేశంలో మేము చూసింది ఏంటంటే
ఎంత నడుస్తారండి అంటే 5 కిలోమీటర్స్ అని చెప్తారు. ఎప్పుడు అంటే 10 సంవత్సరాల క్రితం. అట్లా ఉంటుంది. సో సమ్వేర్ దర్ అఫ్రేడ్ ఆపరేషన్ చెప్తారేమో వీళ్ళు, మనం ముందే ఎక్కువ ఇచ్చేద్దామని ఇబ్బంది పడుతుంటారు. పెయిన్ ఉంటుంది పాపం, నడవలేరు, చేయలేరు, చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడో డిస్కనెక్ట్ ఉంటుంది, అవగాహన ఉండదు. చేస్తే బాగా అవుతాము, ఏదో ఒక స్టోరీ ఉండొచ్చు, సంబడి హాస్ గాట్ బ్యాడ్ ఆఫ్టర్ సర్జరీ, దట్ అవును, అదే ఉంటుంది వీళ్ళ మైండ్లో. అండ్ ఎవ్రీబడి ఈజ్ అ డాక్టర్ కదా, ఎవ్రీబడి సలహా ఇస్తారు. ఇప్పుడు పక్కన వాళ్ళు కూడా చేయించుకోకు, ఇక్కడ చేయించుకో, అది చేయించుకో, దాని అన్నిటికీ ఎక్కువ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది మన సొసైటీలో. ఇంట్రూజివ్ సొసైటీ కొద్దిగా ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్న ఎవరున్నా మాట్లాడుతాము, చేస్తాం కదా. సో వాళ్ళకి వాళ్ళు ప్రాపర్ డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉండరు. ఎక్స్పర్ట్ చెప్పాలి కదా, అవసరమా కాదా, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది, కొంతమంది ఇప్పుడు అవసరం లేకపోయినా సర్జరీ కావాలని వస్తారు. అదర్ ఎక్స్ట్రీమ్లో మీకు అవసరం ఉండి సర్జరీ చేయించుకోని పరిస్థితుల్లో బెడ్ రిడన్గా కూడా ఉంటారు. సో మన దగ్గర మిక్స్ చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మీరు చేసిన సర్జరీస్లో ద వర్స్ట్ సిచ్యువేషన్ అంటే ఐ మీన్ ఆ కండిషన్లో వచ్చి మీరు సర్జరీ చేసి సెట్ చేస్తుంది అంటే కొన్ని కాంప్లెక్స్ ప్రైమరీ కేసెస్ అంటారమ్మా. అంటే ప్రైమరీగా ఆర్థరైటిస్ ఉండి వాటికి సర్జరీ చేసిన, అంటే హిప్స్ కొంచెం ఇట్లా డైరెక్షన్స్ కొద్ది బాగా వెడల్పుగా ఇట్లా కాళ్ళు అయిపోయి ఫ్యూజ్ అయిపోయిన పరిస్థితులు కూడా మేము ఆపరేషన్ చేసి వాళ్ళని రెక్టిఫై చేశాము. ఒక అమ్మాయికి అట్లా కాళ్ళు రెండు ఇట్లా ఎడంగా ఫ్యూజ్ అయిపోయినాయి. అది ప్రాబ్లీ టఫెస్ట్ కేసు అయి ఉండొచ్చు మేము చేసింది. రెండోది రివిజన్ కేసెస్, అంటే ఒకసారి ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి చాలా సిగ్నిఫికెంట్ బోన్ లాస్ ఉండి, ఒక ఆయనకు ఉండింది చాలా సిగ్నిఫికెంట్ బోన్ లాస్, కప్ అంతా పెల్విస్లోకి వెళ్ళిపోయి అదంతా తీసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఆయన నడుస్తున్నాడు. సో రివిజన్ సినారియో. థర్డ్ కేసు ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అయినాక ఇన్ఫెక్షన్ వచ్చి అది మల్టిపుల్ టైమ్స్ ఆపరేట్ అయ్యి ఫెయిల్ అయ్యి అది మళ్ళీ రెక్టిఫై చేసి దాన్ని క్లీన్ చేసి మళ్ళా చేయడం అనేది, అది కూడా ఒక కాంప్లికేటెడ్ కేసు చేశాను నేను, ఒక 3-4 అట్లా. సో స్పైన్ సర్జరీకి సంబంధించి ఈ రోజుకి కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఒకసారి స్పైన్ సర్జరీ అయితే అమ్మో ఇక అసలు వాళ్ళు ఇంకేమీ చేయలేరు, మేజర్గా ఇక వాళ్ళ లైఫ్ మ్యాక్సిమం అయిపోయినట్టే అనేది ఇప్పటికీ అలాగే ఉందా సార్? నిజంగా యాజ్ అ డాక్టర్ కామన్ మ్యాన్కి మీరు ఏం చెప్తారు? నాట్ ఎట్ ఆల్. అది స్పైన్ ప్రాబ్లమ్స్ కిందంటే మేజర్ చంక్ డిస్క్ ప్రొలాప్సెస్ ఉంటాయి. ఏంటంటే డిస్క్ అంటే షాక్ అబ్జార్బర్ ఉంటుంది 2 బోన్స్ మధ్యలో, అది ప్రొట్రూడ్ అయ్యి నర్వ్స్ మీద కంప్రెషన్ ఉండి లేకపోతే ప్రాబ్లం ఉన్నప్పుడు మైక్రో డిస్కెక్టమీ అని చేస్తారు, అంటే మైక్రోస్కోప్ ద్వారా తీస్తారు. అది మోస్ట్ కామన్ స్పైన్ సర్జరీ, దానివల్ల ఏమి ప్రాబ్లం ఉండదు. సెకండ్ ఏంటంటే డిఫార్మిటీ కరెక్షన్స్, అంటే స్పాండైలోలిస్థెసిస్ అని స్కోలియోసిస్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ కంటే ముందు సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఉంటుంది, నడవలేరు, నర్వ్ కంప్రెషన్ ఉంటుంది, చేశాక చాలా ఇంప్రూవ్మెంట్ ఇన్ లైఫ్ వస్తుంది. సో అది అపోహ మాత్రమే. స్పైన్ సర్జరీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది, నడవగలడము, చేయగలడము. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్పైన్, లంబర్ స్పైన్ వదిలేసి డార్సల్ స్పైన్లో మీకు ఎక్కువ మూమెంట్ అనేది ఏమి ఉండదు. సో అది ఫ్యూజ్ చేసిన పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. లంబర్ స్పైన్లో కూడా ఇప్పుడు సెలెక్టివ్గా అఫెక్టెడ్ ఏరియాని మాత్రమే ఆపరేట్ చేసి మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ద్వారా ప్రాపర్గా చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం ఏమి జరగదు. ఈ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయేమో అనే ఒక అపోహ ఉంటుంది. ఆ నర్వ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆపరేషన్ చేస్తారు, దాన్ని రెక్టిఫై చేయడం కోసమే. సో టెక్నిక్స్ కూడా చాలా అడ్వాన్స్ అయినాయి. అంత పూర్వం ఉన్నంత మార్బిడిటీ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు ఏమి లేవు. స్పైన్లో నర్వ్ కంప్రెషన్ లాంటివి సయాటికాకి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ ఏముంది సార్? బై అండ్ లార్జ్ చాలా మందికి ఆపరేషన్ అవసరం ఉండదమ్మా. వాళ్ళకి ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్, రెస్ట్ వీటితో తగ్గిపోతుంది. ఒక 10% మ్యాక్సిమం మందికి ఈ నర్వ్ కంప్రెషన్ ఎక్కువ ఉండడము, సివియర్ పెయిన్ ఉండడము, నర్వ్ రూట్ డ్యామేజ్ అయ్యి ఫుడ్ డ్రాప్ రావడం ఇట్లాంటి ఏమైనా ఉంటే వాళ్ళకి మైక్రోస్కోప్ ద్వారా ఆ పర్టికులర్ డిస్క్ పార్ట్ మాత్రమే తీయడం జరుగుతుంది. అది డే కేర్ సర్జరీ, ఆల్మోస్ట్ 1 డేలో ఇంటికి వెళ్ళిపోతారు పేషెంట్లు. సో స్మాల్ ఇన్సిషన్ ద్వారా చేస్తారు, మైక్రోస్కోప్ యూజ్ చేసి మైక్రో డిస్కెక్టమీ చేస్తారు. సో అది సింపుల్గానే అయిపోతుంది, వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఏజ్ వల్ల కనుక బోన్ బాగా డ్యామేజ్ అయిపోయి లంబర్ కెనాల్ స్టినోసిస్ అని వస్తుంది, వాళ్ళకి బాగా కంప్రెషన్ ఉన్నట్లయితే వాళ్ళకి ఓపెన్ సర్జరీ చేసి ఆ కంప్రెస్ చేస్తున్న బోన్ని తీయడం జరుగుతుంది. దానికి ఒక 2-3 మంత్స్ రికవరీ టైం పడుతుంది. ఇప్పుడు బోన్కి స్పైనల్ కార్డ్లో బోన్కి మధ్య ఉన్న టిష్యూస్ కానీ, ఇందాక మీరు ఒకటి మెత్తటి పదార్థం అన్నారు డిస్క్ కానీ,
అవి బల్జ్ అవ్వడం అంటారు జనరల్గా, అంటే ఏంటి సార్ యాక్చువల్లీ? అలాంటి వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే అది డ్రై అయిపోయి ఇంకా ఏదైనా మేజర్ అయిపోయే అవకాశం ఉంటుందా? 95% మందికి వాటంతట అది సెటిల్ అయిపోతుంది, అది బల్జ్ తగ్గుతుంది. 5% మందికి సర్జరీ అవసరం పడుతుంది, ఆ బల్జ్ తీసేయాలి. దానికి ముందు వెనక కన్స్ట్రెయింట్ ఉంటుంది అనమాట. ఆ పదార్థం షాక్ అబ్జర్వర్ కోసమే వాడాలి, కానీ వెనకకి వెళ్ళడానికి మంచిది కాదు, ఎందుకంటే వెనకాల స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు సడన్గా బరువులు ఎత్తడం, ముందు కొంగడము, వెయిట్ లిఫ్టింగ్ అట్లా అనుకోకుండా చేసిన దీనివల్ల ఏమవుతుందంటే ఆ వెనక కన్స్ట్రెయింట్ తెగి డిస్క్ వెనకకి వెళ్ళి నర్వ్ రూట్ మీద కంప్రెషన్ చేస్తుంది అనమాట. సో ఇది యంగర్ పీపుల్కి వస్తుంది. చాలా మందికి రెస్ట్ మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది, కాలేదు అంటే మైక్రో డిస్కెక్టమీ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. బట్ మంచిగా అవుతారు, ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఓకే. ఇప్పుడు జనరల్గా ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి మ్యాక్సిమం చూస్తూ ఉన్నాం. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, సిస్టమ్ చూసేవాళ్ళు కానీ, ఫోన్లో చూసేవాళ్ళు కానీ, పిల్లలు కూడా సార్ ఈ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఫోన్లు, ల్యాప్టాప్లు లేదా టీవీలు, ఐపాడ్లు వీటిలోనే ఎక్కువ ఉంటున్నారు. సో ఎంత చెప్పినా కూడా ఆ నెక్కి, ఆ కళ్ళకి వాళ్ళు రెస్ట్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి కండిషన్లో పిల్లలకి వాళ్ళ అట్లీస్ట్ నెక్ వరకు వాళ్ళు సేఫ్గా కాస్త హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలని చెప్తారు? ఫోన్ తీసేయాలమ్మా, ఫోన్ తీసి లాక్ చేసి పెట్టేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఎందుకంటే ఇట్స్ ఏ అన్హెల్దీ లైఫ్ స్టైల్ బేసికలీ. మనము వీఆర్ నాట్ యూస్ టు దిస్ సార్ట్ ఆఫ్ లైట్స్ ఆల్సో. దీంట్లో బ్లూ లైట్ ఫిల్టర్ అని ఉంటుంది, అది వాడాలి ఫోన్లో. ఎందుకంటే రెడ్ లైట్కి ఎక్స్పోజర్ ఉంటుంది చాలా వరకు, బ్లూ లైట్కి ఎక్స్పోజర్ ఉంటుంది, సారీ. అండ్ మన హ్యూమన్ ఐ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ రికగ్నైజింగ్ బ్లూ లైట్ యాజ్ వెల్ యాజ్ రెడ్ లైట్. ఓకే. సో ఈ బ్లూ లైట్ వల్ల ఏమవుతుందంటే చాలా మెంటల్ డిజార్డర్స్ రావడము, డిప్రెషన్ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ గేమ్స్ ఆడేస్తున్నా కదా సార్, ఇప్పుడు స్కూల్స్ లేవు, నథింగ్, ఏం లేదు. ఎంకరేజ్ టు గో అవుట్ సైడ్ అండ్ ప్లే అమ్మా, ఎందుకంటే సన్లైట్ ఉంటుంది. దెన్ అదర్వైజ్ దే బికమ్ సోషల్లీ రెక్లూజివ్ బికాస్ దే ఆర్ కంటిన్యూస్లీ ఇన్ టు ద మీడియా, ఓవర్ ఎక్స్పోజర్, అండ్ దే బికమ్ వీకర్ ఫిజికలీ. నెక్ కూడా ఇలాగే పెట్టుంచుతారా సార్? మెడ నొప్పి అంటారు, కళ్ళు మంటలు అంటారు. ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారో హూ ఆర్ దే ఆర్ ఎట్ వర్క్ హజార్డ్ బికాస్ దే హ్యావ్ టు వర్క్. వాళ్ళకి ఎర్గోనామిక్స్ అని పాస్చర్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవ్రీ అవర్ యూ టేక్ ఎ బ్రేక్, ఎక్సర్సైజ్ యువర్ నెక్ మసిల్స్, అప్పర్ బ్యాక్ మసిల్స్. అది చేసుకుంటే వాళ్ళకి ఏం రాదు అది. రెండోది ఐ లైన్కి ప్యారలల్గా మీరు టీవీ స్క్రీన్ పెట్టుకోవడం అవి చేసుకున్నట్లయితే, and taking breaks periodically, then working out, and then maintaining the muscle strength. అప్పుడు వాళ్ళకి ఏం రాదు, దానికి ఎర్గోనామిక్ పాస్చరింగ్ ఉంటుంది. పిల్లలకి మటుకు ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ టు కంటిన్యూస్లీ వాచ్ టీవీ. అండ్ అడల్ట్స్ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. సమ్వేర్ we also spend most of the time with the smartphone, we are on media or we are watching TV or something. You have to spend time with the children. If you spend time with them, they will not watch the thing. So somewhere our inadequacy, they are cashing in and trying. So I think there's no substitute. Manam time spend cheyalsinde, తీసుకెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, మాట్లాడాలి. And then you should create a screen time. బెస్ట్లో చేసినట్టు 1 గంట 2 గంటలు అంతకుమించి చూడడానికి లేదు, స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అది ఎవరింట్లో అన్నా అదే ప్రాబ్లం, వినరు మాట. అదే సార్, మనం ఎంతసేపు వెనకాల ఉంటాను సార్. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నంతసేపు చెప్తారు, వన్స్ మీరు హాస్పిటల్ గడిపిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారనేది మనం చెప్పగలుగుతాం తప్ప చూడలేము. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం మారిపోయింది ద వే సిస్టమ్ ఈజ్. లైక్ పీపుల్ మే మేక్ మనీ ఆన్ యూట్యూబ్, దే మేక్ మనీ బై మేకింగ్ మ్యూజిక్ ఛానల్, దే మేక్ సంథింగ్ ఎల్స్. సో the way it was previously is not applicable now. బట్ ఏంటంటే నెట్ అనేది ఏం చూస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్ అనే మానిటరింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ మా, యాక్సెస్ ఒకటి, and then strict implementation of timings. So now you have devices to monitor what they're doing. You can get an alert on your phone sitting at your office, what they're seeing, how much screen time. You can call and talk and all. So this is a important thing. మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. We will have to నెక్స్ట్ జనరేషన్స్ పాడైపోతాయి కదా సార్ యాక్చువల్లీ. పాడవడం కంటే దే విల్ గెట్ మెంటల్ ఇల్నెస్ అమ్మా. యూ సీ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గాట్ mental disorders. It's because of unaccustomed exposure to these sort of light devices and lack of normal activity. Normal activities, you have to move out in sunshine, walk 10,000 steps at least. So you should have interaction with people. Anni taggipotayi, they don't go out, they don't exercise, they're sitting on the phone.
అండ్ లాట్ ఆఫ్ పీపుల్ సోషల్ మీడియాలో పెడతారు పోస్ట్, ఎన్ని లైక్స్ వచ్చినాయి, లైక్స్ తక్కువ వస్తే డిప్రెషన్, ఎంతమంది చూశారు, ఇదే ఉంటుంది. అవును. సో ఇట్స్ బికమ్ అ వెరీ యూనో డెప్త్ లేని జనరేషన్ లాగా మారిపోయే అవకాశాలు భయం ఉంది. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ద స్మార్టెస్ట్ జనరేషన్ బికాస్ దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ థింగ్స్, ద నాలెడ్జ్ ఇస్ అట్ ఆల్ టైమ్ హై. సో అది ప్రాపర్గా లీవరేజ్ చేసుకునే కేపబిలిటీ ఉన్నా, లేకపోతే మనం ప్రాపర్గా గైడ్ చేసినా, దెన్ ప్రాబ్లీ దే విల్ బీ ఇన్ ఎ బెటర్ షేప్. చాలామంది సర్జన్స్ చాలా మంచి మ్యూజిక్ వింటూనో పాటలు పాడుకుంటునో సర్జరీస్ చేస్తూ ఉంటారు. నేను చాలామంది సర్జరీస్ని ఇంటర్వ్యూ చేశాను. మీరు కూడా అలాగే చేస్తుంటారు? మ్యూజిక్ ప్లే అవుతుంటుంది అమ్మా, వి ప్లే సమ్ మ్యూజిక్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అవునా? ఎందుకంటారు అది? రీజన్ ఏంటి యాక్చువల్లీ? అంటే మీకని కాదు, ఇన్ జనరలీ రిలాక్సింగ్ మ్యూజిక్ ఈజ్ రిలాక్సింగ్ థింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ stressful environment or something, then the output for the patient is not 100%. So to just keep the stress levels low and then normal day అనే ఒక బ్యాక్గ్రౌండ్, ఒక థాట్ ప్రాసెస్ కోసం పెడతాం మ్యూజిక్ డెఫినెట్లీ. ఎవ్రీబడి ఈజ్ అట్ ఈజ్. చీఫ్ సర్జన్ వచ్చాడు అరుస్తున్నాడు, లేకపోతే ఇదైంది, అట్లా ఉండకుండా దెన్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎవ్రీబడి ఒక కనెక్షన్ ఉంటుంది. సమ్టైమ్స్ పేషెంట్ అడుగుతాం మీకు ఏం కావాలి, సో దే ఆర్ మోర్ రిలాక్స్డ్. సంబడి భక్తి గీతాలు అవసరం వాళ్ళకి అది పెడతాం. వాళ్ళకేం ప్రిఫరెన్స్ లేకపోతే మాకు ఇష్టం వచ్చింది. సో అట్లాగా పేషెంట్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది బికాస్ దే కెన్ రిలాక్స్ లిస్నింగ్ టు మ్యూజిక్. చాలా మందికి అనుమానం ఉంటుంది ఆపరేషన్ చేసినప్పుడు మళ్ళీ బయటకు వెళ్తామా లేదా, లేకపోతే పెయిన్ ఉంటుందా, బికాస్ కాన్సెప్ట్ ఆఫ్ అనెస్థీసియా అవన్నీ ఉండవు, వాళ్ళకి తెలియవు. సో ఆ ఫియర్ అది కొంచెం ఈజ్ అవుట్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ మీరు మరీ ఓన్లీ మానిటర్ వినిపిస్తుంది అనుకోండి, మనకి భయం వేస్తుంది. నిజం కంటిన్యూస్ గా బీప్ సౌండ్ వినిపించే కొద్దీ మనకి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. నిజంగా సబ్ కాన్షియస్లీ స్టికింగ్ అవే. ట్రూ. అంటే ఒకటి జనరల్ అనెస్థీసియా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలియకపోవచ్చు కానీ, బట్ లోకల్ అనెస్థీసియా ఇచ్చినప్పుడు మాత్రమే దే కెన్. మోస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఇప్పుడు నీ రిప్లేస్మెంట్స్ అన్ని స్పైనల్ లోనే జరుగుతాయి. దేర్ ఇస్ నో జనరల్ అనెస్థీసియా. అవునా? ఓన్లీ స్పైన్ సర్జరీ, అప్పర్ బ్యాక్ లేకపోతే నెక్ సర్జరీ చేస్తుంటే తప్ప అన్ని రీజనల్ అనెస్థీసియాలోనే జరుగుతాయి. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ అవేక్. కానీ భయపడరండి పేషెంట్స్? ఆ మూమెంట్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి కదా, యాక్చువల్లీ వినపడుతుంటాయి, తెలుస్తుంటాయి, కానీ పెయిన్ ఉండదు కదా. పెయిన్ ఉండకపోతే సార్ వాళ్ళకి ఏం అవగాహన ఉండదు. కొంతమంది యాంగ్షియస్ పీపుల్ వాళ్ళు అడుగుతారు మాకు జనరల్ అనెస్థీసియా ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చేస్తాం. అవును, ఎందుకంటే ఆ మూమెంట్ని కూడా మెంటలీ వాళ్ళు బేర్ చేయలేని కండిషన్స్ కొంతమంది ఉంటారు. ఉంటాయి. యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందే వాళ్ళు అడుగుతారు మాకొద్దు, నిజంగా వీ కాంట్ లిసన్ టు ద సౌండ్, ప్లీజ్ మాకు జనరల్ అనెస్థీసియా అంటే ఇచ్చేస్తాను. నిజంగా సార్, నేను ఇప్పటికీ బ్లడ్ టెస్ట్ చేయించుకోలేను. ఎంత అంటే నన్ను పట్టుకోవడానికి ముగ్గురు వస్తారు. అది ఆ ఫీలింగ్ అనమాట. వాళ్ళు ఇంజెక్షన్ ఇవ్వకుండానే ముందు రోజు రేపు బ్లడ్ టెస్ట్ అంటే నాకు ఈ రోజు నిద్ర పట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెళ్తుంది, పెట్టారు, వెళ్తుంది తీసారు, నొప్పి అని వాళ్ళు. సరే స్టార్టింగ్లో అయితే, ఇప్పుడంటే మనకి ఫైబర్వి అన్బ్రేకబుల్ వచ్చేసాయి. స్టార్టింగ్లో 80s 90s అన్ని గాజువి పగిలిపోయేవన్నీ, మళ్ళీ చేయడమే. ఆ వేన్ దొరికేది కాదు అందులో. బాబా ఈ రోజుకి నాకు భయమే అసలు, హారబుల్ అసలు. అందుకే ఆ బ్లడ్ టెస్ట్ చేసి ఒక్క ఆయనే పెట్టుకున్నాను ఒక హాస్పిటల్. ఆయన ఏంటంటే పాపం అస్సలు పెయిన్ లేకుండా, అసలు పెయిన్ నిజంగా అలాంటి వాళ్ళు ఉండాలి సార్. బాబోయ్ చాలా భయం నాకు మాత్రం అస్సలు. ఇప్పుడు వ్యాక్యూటైనర్స్ అని వచ్చినాయమ్మా. సో ఇట్స్ వెరీ సింపుల్ టు టేక్ ది బ్లడ్ అవుట్. అయితే ఉంటుంది ఇప్పుడు మనకి ఐడెంటిటీ ఈజ్ విత్ ఫిజికల్ సెల్ఫ్ కదా, సో దానివల్ల ప్రాబ్లం. అవును, అసలు ఇది చూడండి, ఇప్పుడు అది తలుచుకుంటే చాలు నాకు చెమటలు పట్టేస్తాయి ఫస్ట్. అసలు ఆ సిరంజ్ చూస్తేనే నాకు ఒకలాంటి భయం అనమాట అసలు. మై గాడ్. సో సర్జరీ అంటే ఇంకెంత భయపడతారో మరి. అదే కదా, డెఫినెట్లీ ఉంటుంది ఎవరికైనా. సంబడి ఈజ్ అండర్గోయింగ్ సర్జరీ ఇట్స్ ఎ మేజర్ ఈవెంట్ ఫర్ దెమ్. సో వాళ్ళకి అన్ని విధాలు మనం సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, మెడికల్ ప్రొఫెషనల్ సపోర్ట్ చేయాలి. జస్ట్ మాకేంటంటే ఈజీ కదా, మేము రోజు చేసే పని అది. వాళ్ళకి ఒకటేసారి ఫస్ట్ టైం. సో ఈచ్ టైమ్ వి గో త్రూ ద సేమ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్, రీఅష్యూర్ చెప్పి చేయడం అవి చేయాలి. మాకు రిపిటేటివ్ అయిపోతుంది, కానీ చాలా అవసరం అది. ట్రూ. డాక్టర్ పేరు గుర్తొచ్చింది నాకు, రూమా సిన్హా. డాక్టర్ రూమా సిన్హా నాకు
మా బాబు సర్జరీ అక్కడే జరిగిందంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సిజేరియన్ ఆవిడే చేశారు నాకు. కరెక్ట్. అక్కడ సంజయ్ సిన్హాస్ వైఫ్. ఎగ్జాక్ట్లీ చేశారు. నాకు ఆవిడ రోజు రిక్వెస్ట్ చేశారు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాం, నార్మల్ కాదని ఫైనలైజ్ చేశారు, వెళ్ళాం. లోకల్ తీసుకో జనరల్ వద్దు, నీకు ఎందుకు అర్థం కావట్లేదంటే నాకు వద్దండి, నేను చూడనండి, అసలు నా చెవులు వినిపిస్తే నాకు వద్దు అసలు అని. సరే కానీ ఇంకా అరగంట బతిమలాడారు ఆవిడ. నాకు ఇప్పటికీ నాకు ఎంత కన్వీనియంట్ ఫర్ ది పేషెంట్, కాన్షియస్ ఉంటారు కదా. జనరల్ అనెస్థీసియా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్. మీకంటే ఏం కాదనుకోండి, బట్ ఎల్డర్లీ పీపుల్ సింప్లర్ మెథడ్, వై వుడ్ యూ డూ సంథింగ్ విచ్ ఇస్ మోర్ కాంప్లెక్స్? ట్రూ. ఆవిడ ఎంత చెప్పారంటే నువ్వు ఫస్ట్ నువ్వే చూస్తావు నీ బేబీని, వై కాంట్ యూ అండర్స్టాండ్ అని. అంటే అసలు నా వల్ల కదండి, నేను బ్లడ్ చూడలేనండి, నేను అస్సలు వద్దని. నేను ఇప్పటికీ అనెస్థీసియా అంటే అంత భయం నాకు. రియలీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది మీ డాక్టర్స్కి అయితే. ఉంటారు, అట్లీస్ట్ 30% పీపుల్ అట్లా ఉంటారు. మై గాడ్, ఉంటారు. And you have to be sympathetic towards it. Each person has his own way of looking at things. You have to be respectful of that. ఒకరికి చెప్పడానికి బాగానే ఉంటుంది, నాకు వచ్చినప్పటికే ప్రాబ్లం అవుతూ ఉంటుంది నిజంగా. డిఫికల్ట్ ఉంటుంది. మీకు ఇష్టమైన పాట ఒకటి ఉందని చెప్పని మీకు బాగా దగ్గర వాళ్ళు చెప్పారు నాకు, మీరు పాడతారు? పాట ఇష్టం అట్లేం లేదండి. ఒక హిందీ పాట. హిందీ పాట అంటే కిషోర్ కుమార్ పాటలే వింటుంటానండి అంతే. ఒక్కటి మాత్రం బాగా ఇష్టం అంటే నేను రాసుకున్నాను, అది కిషోర్ కుమార్ పాట అంటే మేరా జీవన్ కోరా కాగజ్. ఎగ్జాక్ట్లీ. మా కోసం ఒక లైన్. मेरा जीवन कोरा कागज कोरा ही रह गया, जो लिखा था आंसुओं के संग बह गया, मेरा जीवन कोरा कागज कोरा ही रह गया. చాలా బాగుంది సార్ వాయిస్ మీది, మీరు మాట్లాడే వాయిస్ వేరు, పాట వాయిస్ వేరు, నిజంగా చాలా బాగుంది. సో ఎప్పుడు ట్రై చేయలేదా మీరు? నేర్చుకుంటాం, కర్ణాటక క్లాసికల్ అది నేర్చుకునేవాడి అమ్మా ఇంతకుముందు, ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో ఇప్పుడు కూడా ఆఫ్ ద రికార్డ్ పాడుతుంటాం ఇంట్లో. ఓకే. బట్ టూ మెనీ థింగ్స్ చేయలేం కదా. అవునవును. ఈవెన్ మీరు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎడ్యుకేషన్లో మీరు 10th క్లాస్లో ఫస్ట్ ఎలా వచ్చారో అలాగే ఎక్స్ట్రా కరికులంలో కూడా మీరు అంతే యాక్టివ్గా ఉంటారని చెప్పాను. టేబుల్ టెన్నిస్లో యూనివర్సిటీ ఛాంపియన్ ఉండేమ్మా నేను. ఐ యూస్ ప్లే రెగ్యులర్లీ టేబుల్ టెన్నిస్. ఇప్పుడు క్రికెట్ ఆడతాం, వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఓకే. సో వీ ప్లే కార్పొరేట్ క్రికెట్ అండ్ ఆల్ దట్. సో ప్రిటీ యాక్టివ్ లైఫ్ స్టైల్. దట్స్ ట్రూ. సార్ స్టార్టింగ్ మీరు చేసిన హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ కేర్లో చేశారు, కిమ్స్లో చేశారు. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు సార్ ఇక్కడ మెడికవర్? స్టార్టింగ్ నుంచి ఉన్నాము, 2014 నవంబర్ ఐ థింక్ స్టార్టెడ్. సో 6th year ఇది. మీ పేషెంట్ మీలో ఎస్పెషల్లీ పేషెంట్ని డీల్ చేసే విధానంలో కానీ, సర్జరీలో మీ మెంటల్ కండిషన్ కానీ, ఎక్స్పర్టైజ్ అవ్వడం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అప్పటి నుంచి ఇప్పటివరకు మీలో వచ్చిన మార్పులు అంటే ఏం చెప్తారు? బేసిక్ ట్రైనింగ్ అంతా ఎయిమ్స్లోనే చేశానమ్మా, న్యూ ఢిల్లీలో. సో 2001లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక 5 years తర్వాత నేను ఎయిమ్స్లోనే పనిచేశాను. సీనియర్ రెసిడెంట్ లాగా, జూనియర్ లెక్చరర్ లాగా పనిచేసి మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్టీస్ వాజ్ అట్ ఎయిమ్స్ ఓన్లీ. సో ఆఫ్టర్ దట్ 31-32 ఐ కేమ్ టు హైదరాబాద్, స్టార్టెడ్ ఆన్ మై ఓన్. ఓకే. సో ఐ నెవర్ వర్క్డ్ విత్ ఎనీబడి. సో నా అంతకు నేను పనిచేసుకునేవాడిని. కేర్లో ఉన్నప్పుడు, కిమ్స్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఆన్ మై ఓన్. So most of the training expertise was from AIIMS. Okay. Only short period Germanyకి వెళ్ళాం 2009లో, and then 2011లో ఇంగ్లాండ్ వెళ్ళాను టు ట్రైన్ ఇన్ నావిగేషన్ సర్జరీ, అంటే కంప్యూటర్ అసిస్టెడ్ సర్జరీ ఫర్ నీ అండ్ హిప్ రిప్లేస్మెంట్. లాస్ట్ 10 years we've been doing computer assisted surgery. Now the latest changes, we brought a robot, orthopedic robot. So there's a lot of technology for surgery. But it's not a replacement for the surgeon. Okay. Even now, the surgeon is the primary determinant అనమాట. వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి తెలిస్తే టెక్నాలజీ ఉపయోగపడుతుంది టు ఎగ్జిక్యూట్ ఇట్ ఇన్ ఏ బెటర్ వే. వితౌట్ హ్యావింగ్ ఎ గుడ్ సర్జన్, టెక్నాలజీ ఉండి పెద్ద లాభం లేదు. దట్స్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద లాస్ట్ 10 years. బట్ వీ యూజ్ టెక్నాలజీ ఫర్ సర్జరీ టు టేక్ హ్యూమన్ ఎర్రర్ అవుట్ ఆఫ్ ది
ఈక్వేషన్. అంటే రోబోటిక్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చాయి, బట్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ రోబోట్ మాత్రమే ఉండి చేస్తుందండి? అంటే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మీకు ఆటోనోమస్ రోబోట్స్ అంటే వాటంతట అవే చేసే సర్జరీ. ఇప్పుడు ఉండే డివైసెస్ అన్ని అసిస్టెడ్ సెమీ ఆటోనోమస్ డివైసెస్. సో ఇందులో ఏముంటుందంటే పేషెంట్ బాడీ మీద మనం ట్రాకర్స్ అమర్చడం జరుగుతుంది త్రూ పిన్స్. ఆ పిన్స్ కింద అంటే ట్రాకర్ బాల్స్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ రిఫ్లెక్టింగ్ ట్రాకర్ బాల్స్. దీనికి ఒక కెమెరా ఉంటుంది ఈ రోబోటిక్ డివైస్కి. నావిగేషన్ కూడా అదే ఉంటుంది. సో ఇప్పుడు మీరు కార్లో జీపీఎస్ అడ్రస్ టైప్ చేస్తే మీకు లొకేషన్ చూపిస్తుంది కదా. రైట్. సో ప్రోగ్రామ్ వి హావ్ టు గివ్ ద ప్రోగ్రామ్ టు ద రోబోట్. కరెక్ట్. సో మనం ఏం చేస్తామంటే పేషెంట్ అనాటమీని రిజిస్టర్ చేస్తాం ఆ రోబోట్లో. ఓకే. రిజిస్టర్ చేశాక ఆ పేషెంట్లో ఎట్లా ఉంది మూవ్మెంట్, ఏ సైజు ఎట్లా బిగిస్తే బెటర్ ఉంటుంది, వాళ్ళకి అలైన్మెంట్ కరెక్ట్గా రావడం ఎలాగా, సాఫ్ట్ టిష్యూ టెన్షన్ ఎట్లా ఉంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది సర్జరీ చేసే ముందే అందులో మీకు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పర్టికులర్ పేషెంట్ అనాటమీని బట్టి వాళ్ళ గ్యాప్స్ ఎట్లా ఉన్నాయి, ఈ గ్యాప్ లోపల వైపు బయట వైపు ఫుల్ మూమెంట్ ఉందా లేదా, ఎంత ఉంది, ఏ పొజిషన్లో కనుక ఇంప్లాంట్స్ అడ్జస్ట్ చేసినట్లయితే ఆ నేటివ్ అనాటమీని డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా అలైన్మెంట్ని రిస్టోర్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అది వచ్చాక రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది, అది సర్జరీ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. మీరే పట్టుకుంటారు. సపోజ్ మనం 9 mm కట్ చేయాలని ప్లాన్ చేసాం అనుకోండి, కరెక్ట్ 9 mm కట్ అయినాక ఆగిపోతుంది అది. సో దానికి కరెక్ట్. సో దానికి ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్ అది. సో మీరు బోన్ని బర్ చేస్తారు, లేకపోతే సా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ప్లాన్ చేసినటువంటి థింగ్ విత్ ఇన్ 1 degree ఎర్రర్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. రైట్. మీకు ఎగ్జిక్యూషన్ ఎర్రర్ ఉండదు రోబోటిక్లో. నావిగేషన్లో కూడా ఆ ప్లానింగ్ అంతా చేస్తాము, ఎట్లా చేయాలి, ఎంత అలైన్మెంట్ ఎంత ఉంది, ఎలా చేయాలనేది. సో టెక్నాలజీ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు మీ దగ్గర ఇప్పుడు వెళ్తాము, ఇంటికి అడ్రస్ తెలుస్తుంది, అందరికి ఇంటికి అడ్రస్ తెలుసు. చాలా మంది ఏమంటారు ఇంటికి వెళ్ళడానికి అడ్రస్ అవసరం లేదంట. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జన్స్ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, మాకు ఇంటికి వెళ్ళినట్టే, ఇంటికి వెళ్ళి అడ్రస్ తెలియాల్సిన అవసరం లేదు. సో వీ కెన్ డూ ఇట్ వితౌట్ GPS అని అంటారు. బట్ సమ్టైమ్స్ ది రోడ్ విచ్ ఇస్ ద లీస్ట్ హ్యావింగ్ ద లీస్ట్ ట్రాఫిక్ అనేది తెలియకపోవచ్చు మనకి, వెళ్ళి ట్రాఫిక్ జామ్ ఇరుక్కోవచ్చు. అది అవాయిడ్ చేయడానికి టెక్నాలజీ అనమాట. సో మీరు 4 దారులు ఉంటే యూ మే టేక్ ద ఫాస్టెస్ట్ వే టు ది హౌస్ కదా. సో టెక్నాలజీ రోల్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళారు, ఇంతకు ముందు పైలటేజ్ అని ఉండేది. పైలటేజ్ అంటే ప్యారిస్లో ఈఫిల్ టవర్ వస్తే ఓకే ప్యారిస్ వచ్చింది, అలా చూసుకుంటూ వెళ్ళేవారు ల్యాండ్ మార్క్స్ని. It's not too far back, 60-70 years back. Now it's all satellite based technology. This is also like that. So will you go in a pilot go in a plane where the pilot is looking at the landmarks, or you'll go with a GPS technology? Right. ఇందాక క్వశ్చన్ మనకు స్కిప్ అయ్యాం. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు ఎక్కడెక్కడైతే వర్క్ చేశారో మీలో వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు? Changes, maybe I've become more confident, mama. That's the only thing. Because starting days were difficult because I had come from Delhi and nobody knows what my expertise was, what I was capable of doing. So and I was also young, 32 years kochanu, and I started my practice. So it's not easy private practice cheyadam. Patient enduku ravali, మీ దగ్గరికి ఎందుకు రావాలి, and so it took a long time for me to understand how to ante. Then I used to operate in different districts. So there are friends who would call, వాళ్ళకి ఏదైనా డిఫికల్ట్ కేసు ఉంటే గుంటూరు లేకపోతే వైజాగ్, నంద్యాల, కడప. సో ఎవ్రీ వీక్ ఐ యూస్ టు ట్రావెల్. సో 1 week I used to go to Miryalgooda, 1 week go. So I used to operate across the length and breadth of the state, AP, Telangana. A lot of friends supported me during that time. So I used to travel, I was not at home at all. And it was quite stressful because we don't have those many patients. Patients కి ఎవరు మీరు తెలియదు, ఎవరికి తెలియదు కదా, తెలిస్తేనే వస్తారు కదా, పేరు ఉండాలి. అవును సార్. సో ఆ ఛాలెంజ్ ఫేస్ చేశాను, వేర్ ఐ వుడ్ ఆపరేట్ యాజ్ అ గోస్ట్ సర్జన్ ఫర్ సో మెనీ అదర్ పీపుల్. నోబడీ నోస్ హూ ఐ యామ్.
Well, it was a good phase, traveling most of the time, enjoying, meeting people, operating, helping people. There was one instance I can remember, కిమ్స్లో ఉన్నప్పుడు కిమ్స్లో 2-3 కేసులు చేసి దెన్ ఐ వెంట్ టు నర్సరావుపేట, అక్కడ సర్జరీస్ చేశాను. దెన్ ఐ వెంట్ టు గుంటూరు, దెన్ విజయవాడ అండ్ దెన్ కేమ్ బ్యాక్. సో ఇట్ వాజ్ అ డిఫికల్ట్ టైమ్, బట్ ఇట్ వాజ్ ఆల్సో ఎంజాయబుల్ ఇన్ ఏ వే. ఓకే. ఇప్పుడు లాస్ట్ 5 years ఐ డోంట్ ట్రావెల్ అవుట్, ఐ జస్ట్ సిట్ ఎట్ దిస్ ప్లేస్ అండ్ దెన్ పేషెంట్స్ స్లోగా మీరు ఆపరేట్ చేసిన పేషెంట్స్ బాగా అయితే వాళ్ళే పేషెంట్స్ని తీసుకొస్తారు. కరెక్ట్. సో మేము చేయించుకున్నాం, బాగా అయింది, మీరు కూడా చేయించుకోండి అని అట్లా వస్తారు. కరెక్ట్. సో ఓన్లీ దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ లాంగ్ లాస్టింగ్. ఇఫ్ యూ డూ గుడ్ వర్క్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ గెట్ పేషెంట్స్. సో ఆ రికగ్నిషన్ ఆఫ్ దట్ థింగ్ పేషెంట్గా ఉండడం మనము అంటే టు బి సక్సెస్ఫుల్, దానికి టైం పడుతుంది. లైక్ ఇనిషియలీ యూ డోంట్ డూ సో మెనీ కేసెస్, దెన్ దర్ ఇష్యూస్, ఎట్లా ప్రాక్టీస్ బిల్డ్ అవుతుంది, దెన్ బట్ షార్ట్ కట్ టు సక్సెస్ ఏది ఉండదు. ఇట్ హ్యాస్ టు టేక్ హ్యాపెన్ గ్రాడ్యువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నౌ లక్కీలీ చాలామంది ఏపీ తెలంగాణలో సర్జన్స్ వాళ్ళకి ఏమైనా కాంప్లికేట్ అయినా కూడా మాట్లాడి పంపిస్తారు, కొద్దిగా చూడండి, చేయండి అని. ఇన్ఫెక్షన్ కేసెస్ ఏమైనా అయినా, డిస్లొకేషన్ అయినా, హిప్ అయినా. సో ఇప్పుడు లాస్ట్ 5 years నేను ఎక్కడ వెళ్ళి ఆపరేట్ చేయడం ఉండదు, ఓన్లీ మెడికవర్ హాస్పిటల్లోనే ఉంటాను, ఇంకెక్కడ వెళ్ళాం. మాకు కూడా టీమ్ ఆఫ్ ఆల్మోస్ట్ 15-16 ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు. సో ఎవ్రీబడి డస్ డిఫరెంట్ స్పెషాలిటీ అండ్ దెన్ టీమ్ లాగా పనిచేస్తాము. సో స్ట్రెస్ లెవెల్స్ ఆర్ మచ్ లెస్ సార్. అప్పుడు ఏంటంటే ఒక్కడిని పనిచేసేవాడిని. సో ఐ యూస్ టు బీ ఆన్ మై ఓన్, ట్రావెల్ మోర్, దెన్ నాట్ దిస్ మచ్ వర్క్. ఇప్పుడు ఉన్నంత వరకు అప్పుడు ఉండేది కాదు. ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ నౌ ఐ థింక్ ఐ హ్యావ్ ఏ మచ్ మోర్ బ్యాలెన్స్డ్ లైఫ్. సో ఐ స్పెండ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్, మై చిల్డ్రన్, ఫ్యామిలీ, వర్కౌట్ అండ్ దెన్ ప్లే అండ్ ఆల్సో ఇట్స్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్ టు బీ వర్కింగ్. ఆ టైంలో ఏంటంటే ట్రామా కేసెస్ చేయాలి, ఎమర్జెన్సీకి వెళ్ళాలి, చేయాలంటే టీం ఉండేది కాదు కదా, మనమే వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ లేవు. సో మాకు టీం ఉంటుంది, చూస్తారు. సో సర్జరీ అవసరమైనప్పుడు మేము వెళ్తాం అట్లాగా. సో ఇట్స్ ఏ మచ్ మోర్ బ్యాలెన్స్డ్ లైఫ్ నౌ. పిల్లలు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? 2 పిల్లలు అమ్మ నాకు. సన్, డాటర్. సన్ క్లాస్ 10 చదువుతున్నాడు, డాటర్ ఇస్ ఇన్ క్లాస్ 5. ఓకే. ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ మన ఇండియాకి వస్తుందో, మన డాక్టర్స్ ఏవైతే టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటున్నారో, ఇదంతా కూడా మనకి యుఎస్లోనూ ఇంకా ఇతర దేశాల్లోనూ వాళ్ళు ఇన్వెంట్ చేసి అక్కడ వాళ్ళు యూజ్ చేసి సక్సెస్ అయిన తర్వాత మన ఇండియాకి వస్తుంది, అంతేనండి? ఇప్పుడు ఆల్మోస్ట్ ప్యారలల్ టైమ్ లైన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మన వాళ్ళు కనుక్కొని మన వాళ్ళు దాన్ని ఇన్వెంట్ చేసిన పరిస్థితులు లేవా అసలు? దీని మీద ఎవరు రీసెర్చ్ చేసే అవకాశం లేదా? ఇప్పుడు మన దేశం మీరు చూసినట్లయితే still there are a lot of people who have issues with healthcare access. మీకు డెవలప్డ్ కంట్రీస్లో ఏమవుతుందంటే బేసిక్ హెల్త్ కేర్ యాక్సెస్ అనేది ఈజీ ఉంటుంది. సో మనకి స్టిల్ ఛాలెంజెస్ టు ప్రొవైడ్ యూనిఫామ్ హెల్త్ కేర్ టు ఆల్ పీపుల్. సో గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్, అంటే దే పుట్ ఇన్ సో మెనీ స్కీమ్స్, దిస్ థింగ్. బట్ ఫ్యాక్ట్ ఈస్ మీరు ఊర్లోకి వెళ్ళారనుకోండి 300 kilometers అవుట్, it's difficult for them to get the same care as in Hyderabad. Correct. Or Delhi or Chennai or Mumbai. And healthcare may be expensive. So when we are struggling with those sort of problems where we can't give the basic required healthcare to each and every citizen, spending money on research is out of question. There is no way you can spend money on research. Once this is taken care of completely, then money will go into research. Second ఏంటంటే research has got lot of investment. So at this point in time, when we are really struggling with the basics of healthcare, to provide uniform healthcare, getting there slowly, but once you provide all that, then the next step will be research development. But lot of the times, the type of cases we do, ikkada unnatuvanti deformity, now India is leading for rest of the world. Intaku mundu endante there was no mobile phone data capture ledu, then research was not that much from this country. But ippudu endante you have everything documented. So a lot of them, they don't see patients like this. So they come and look to India to learn complex things, surgeries and all that. Technology of course will come from the West. Till the time
దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దెర్ ఆర్ అట్లీస్ట్ 2 or 3 కంపెనీస్ విచ్ హ్యావ్ కమ్ అప్ విత్ ఫుల్లీ ఆటోమేటెడ్ యూనిట్స్ ఇన్ దిస్ కంట్రీ. పూణేలో ఒకటి, వేర్ దే దెన్ వాపి అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఒకటి. దే ఇట్స్ ఇండిజినస్ ఇంప్లాంట్స్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ FDA approved. So we are still slowly getting there. So there is technology which is coming in from this country as well. ఓకే సార్, కామన్ మ్యాన్ కంప్లైంట్ ఏంటంటే ఒక్కొక్క హాస్పిటల్లో ఛార్జెస్ ఒక్కొక్కలా ఉంటాయి. సో వీటన్నింటికీ మనం ఒక యూనిఫామ్ తీసుకురాలేమా? పేషెంట్ టు పేషెంట్ సిచ్యువేషన్స్ ఆర్ మేబీ డిఫరెంట్, దాన్ని మనం ఎలాగో రిస్ట్రిక్ట్ చేయలేం. కానీ అందరూ ఎఫోర్డ్ చేయగలిగే పరిస్థితులు అయితే లేవు కదా. ఒక క్వాలిటీ సర్జరీ జరగాలి, ఒక క్వాలిటీ డాక్టర్ కావాలి అని అంటే అఫోర్డబుల్ సిచ్యువేషన్స్ మన దగ్గర చాలా తక్కువ కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? అది చాలా కష్టమైన క్వశ్చన్ అమ్మా అది చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు మీరు సపోజ్ వి టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్. If you get knee replacement done in USA, sir, the cost of the operation is roughly between $25,000 to $50,000. Okay. Which is, how much is that? వాళ్ళందరూ ఇక్కడికే వస్తున్నారు కదా, మన ఇండియాకి వచ్చి ఇక్కడ చేయించుకుంటున్నారు. 15 నుంచి 20 లక్షలు ఒక నీ రీప్లేస్మెంట్కి అవుతుంది యూఎస్ఏలో. మన దేశంలో నీ రీప్లేస్మెంట్ 2 lakhs నుంచి 3 lakhs మధ్యలో అవుతుంది. ఓకే. ఆల్రెడీ ది సేమ్ క్వాలిటీ, సేమ్ ఇంప్లాంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సబ్సిడైజ్డ్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే. మన దగ్గర చాలా అపోహ ఉంది హెల్త్ చాలా ఎక్స్పెన్సివ్ అని. వెన్ కంపేర్డ్ టు సమ్ కంట్రీ లైక్ శ్రీలంకలో 15 లక్షలు 2 నీస్ సర్జరీ చేయించుకోవాలంటే. మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి, ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు థాయిలాండ్కి వెళ్ళి చేయించుకున్నా, దుబాయ్కి వెళ్ళినా, శ్రీలంకకి వెళ్ళినా, యూఎస్కి వెళ్ళినా 5 నుంచి 10 times ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ తక్కువ కాస్ట్ అయితే ఉండదు. హెల్త్ కేర్ని ఇంతకంటే మనం సబ్సిడైజ్ చేస్తే క్వాలిటీ అనేది ఎన్ష్యూర్ చేయడం కష్టం. ఓకే. క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లైఫే పెంచాలి సమ్ వే. ఆర్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్స్టిట్యూట్స్ వేర్ దెర్ ఈస్ పబ్లిక్ హెల్త్ డెలివరీ. ఇప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది because public health delivery systems are not capable of catering to the entire population. So unless there is every level 100 kilometers area radius lo you have one center which is doing these things, you can maybe bring it down a little bit, fraction only. Already subsidized rates unnai. Same implant $8,000 kamme implant ni మన దేశంలో they have put in a cap, said that you can sell it to $60,000 or $64,000. So there's no question of bringing the cost further down. ఏమవుతుందంటే మంచి ఇంప్లాంట్స్ ఏవి రావు మన దేశంలో, ఆల్రెడీ వాళ్ళు తక్కువ అమ్ముతున్నారు. సో దెన్ దే విల్ నాట్ హ్యావ్ ఎన్ ఇన్సెంటివ్ టు సెల్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ మనకు అవసరం ఉంది, వీ వాంట్ ది మల్టీనేషనల్స్ టు కమ్ ఇన్ టు దిస్ కంట్రీ, స్పెండ్ మనీ ఆన్ రీసెర్చ్. మీరు ఇందాక అన్నారు రీసెర్చ్ లేదు అని. ఇఫ్ యూ సబ్సిడైజ్ హెల్త్ కేర్, క్వాలిటీ ఎన్ష్యూర్ చేయడం చాలా కష్టం. ఆల్రెడీ ఇట్ ఈస్ సబ్సిడైజ్డ్. అండ్ అపోహ ఉంది దట్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ హెల్త్ కేర్ చాలా ఎక్స్పెన్సివ్. మన దేశంలో ఉన్నంత హెల్త్ కేర్ క్వాలిటీ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడా దొరకదు. రైట్. దట్ ఈస్ ద రీజన్ మొత్తం గల్ఫ్, మిడిల్ ఈస్ట్, నార్దర్న్ ఆఫ్రికా, సదర్న్ ఆఫ్రికా, యూ హ్యావ్ పేషెంట్స్ ఫ్రమ్ ఇరాక్, దే ఆల్ కమ్ టు ఇండియా బికాస్ దే నో surgery is cheap, good quality is assured, and they become all right. We operate 100 patients who come from outside the country. సో అంతేగాని రూపీ వాల్యూ తక్కువడం వల్ల కాదంటారు? అస్సలు కాదు. బికాస్ హెల్త్ కేర్, ఇఫ్ దే వాంట్ టు గో టు దుబాయ్ అండ్ గెట్ ఇట్ డన్, ఆర్ థాయిలాండ్, బ్యాంకాక్, ఆర్ కొలంబో, శ్రీలంక, ఆల్టర్నేటివ్ సెంటర్స్, సో ఎక్స్పెన్సివ్. సో దే కాంట్ గో. జర్మనీకి పోవాలి, ఫ్రాన్స్కి పోవాలి. ఇంతకుముందు వెళ్ళేవాళ్ళు ఫ్రాన్స్, జర్మనీ. సో వీ హ్యావ్ ఆపరేటెడ్ పేషెంట్స్ హూ బీన్ ఆపరేటెడ్ ఇన్ ఫ్రాన్స్, ఫెయిల్డ్. 15 years later దే కేమ్ టు ఇండియా టు గెట్ ఇట్ రెక్టిఫైడ్. సో మీరు ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, హైదరాబాద్ చూసినా, చెన్నై చూసినా, లాట్ ఆఫ్ బెంగళూరు, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ద వెస్ట్. దెర్ ఇస్ ఏ డిస్కనెక్ట్ ఇన్ ద పీపుల్ అనమాట. పీపుల్ ఏమనుకుంటారు, హెల్త్ కేర్ చాలా ఎక్స్పెన్సివ్ మన దేశంలో. ఇట్స్ నాట్ ట్రూ. Health care is not expensive. If we subsidize it further, we have risk of compromising the quality significantly. And we will also create a situation where no multinational will invest money, or we will not be able to get the best of Western health care in our country. While withdraw chestar, they will not give that thing. They will say you do this. Then we are stuck because we can't use the latest equipment and the quality gets compromised.
ఎస్. ఇంతకుముందు ఆర్థోస్కోప్ ఆపరేషన్స్ అప్పుడు సపోజ్ నా కేసే మీకు చెప్తాను. ఇలా మనకి షోల్డర్ ఈ జాయింట్ ఇలా ఉంటుంది, ఇందులోంచి ఇది బయటకు వచ్చేసింది స్పోర్ట్స్లో నాది. ఓకే. పడిపోయి బ్లాక్స్ పెంచి పడిపోయి బయటకు వచ్చేస్తే డిస్లోకేట్. చాలా రోజులు వెయిట్ చేశారు, కంటిన్యూస్గా డిస్లోకేట్ అయిపోతుంది. ఆర్థోస్కోప్ చేద్దామంటే దీని చుట్టూ మనం కొన్ని స్విచెస్ వేసేస్తే సరిపోతుంది. వేశారు అని నాకు డాక్టర్ గారు అప్పుడు వెరీ లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ సంగతి నేను చెప్పేది. అప్పుడు కామినేనిలో జరిగింది. ఆయన ఏం చెప్పారంటే ఇటు నుంచి వెళ్ళే నీడిల్ మన కంట్రోల్లో ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడి నుంచి వస్తుందో నీడిల్ మనం కంట్రోల్ చేయలేం. ఇప్పటికీ అలాగే ఉంది. దట్ టెక్నిక్ ఇస్ నాట్ యూజ్డ్ ఎనీమోర్. నాకు 2-3 నోట్లు బయటకు వచ్చేసాయి సార్. బ్లౌజ్ వేస్తే బయటకు కనిపిస్తుంటాను. ఇప్పుడు లేదు అలాగా, సీరియస్లీ ఆ టెక్నిక్ లేదు. నౌడేస్ వి హావ్ సూచర్ యాంకర్స్. So you have small metallic instruments which have got a preloaded thread. Okay. So you put it on the glenoid మీద పెట్టి sutures వేస్తాం. So it's much more straightforward. So they will not have నీడిల్ ఎక్కడికి వస్తుందని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. 100%. There's no needle technique. That was a different older technique. Yeah, older technique. Where they would pass a needle through the tissue Yes. across the glenoid and tie it at the back. ఇప్పుడు అది అట్లా చేయడం. Okay. So they just you have suture anchors, 2 to 3 suture anchors which are put on the glenoid face. This technology has changed. Correct. And resorbable anchors ఉన్నాయి. So you don't have to use metallic anchor or anything. So you will not see anything. Yeah. ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం, వాళ్ళ ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళ కోసం బోన్ స్ట్రాంగ్గా 10 కాలాల పాటు ఉండాలి అంటే ఏం చేయాలనేది ఒకసారి చెప్పండి. వ్యాలిడ్ క్వశ్చన్. 25 yearsకి పీక్ బోన్ మాస్ అని డెవలప్ అవుతుందమ్మా. దట్ ఈస్ ద హైయెస్ట్ బోన్ డెన్సిటీ ఎనీ ఇండివిజువల్ విల్ హ్యావ్ ఇన్ దర్ లైఫ్ టైమ్. 25 years. సో that happens with your childhood nutritional behavior and exercise patterns. Okay. Once you reach a particular peak bone mass, it will keep on declining with age. So 0.3% per year up to 50 తగ్గిపోతే తర్వాత విమెన్లో 1 to 3% per year తగ్గుతుంది. So postmenopausal women. Menలో after 70 declines. So the aim must be all children must be encouraged to eat properly, nutritious food. They must learn to exercise and go outdoor and have adequate vitamin D, sunlight exposure, vitamin D synthesis, calcium intake, physical activity. ఈ చేయకపోతే the peak bone mass or whatever is your genetic optimal potential to achieve bone is compromised. కొన్ని హెరిడిటరీ ఉంటాయి. ఇప్పుడు మీరు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా జెనెటికల్లీ దే బెటర్ అంటే వాళ్ళకి బెటర్ బోన్ క్వాలిటీ ఉండొచ్చు. కానీ ఈచ్ పర్సన్ మస్ట్ ఆప్టిమైజ్ దేర్ ఓన్ జెనెటిక్ పొటెన్షియల్ త్రూ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. 2 important things. Third is sunlight exposure. 3 critical things and that happens in childhood only. అందుకని ఈ సోషల్ మీడియా అది వద్దంటుంది. పీక్ బోన్ మాస్ అచీవ్ అవ్వలేదు అనుకోండి, మీరు 25 yearsకి ఎక్సర్సైజ్ మొదలు పెడితే మీకు బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. బిఫోర్ 25 యూ హ్యావ్ టు అచీవ్ దట్ పీక్ బోన్ మాస్. సో సంబడి ఈజ్ అన్ అథ్లీట్ who is very physically active, men will have more than women. But if you are physically active, do weight training, workouts and body weight training chesina kuda, they will develop good muscle and that muscle will also be associated with good quality bone. ఓకే. సార్, ఇంతకుముందు ఒక బోన్ ఏదైనా మేజర్గా ప్రాబ్లం అయినప్పుడు లోపల ఒక రాడ్ వేస్తున్నామని చెప్పారు, కాల్లో కానీ చేతిలో కానీ ఎక్కడైనా సరే. అది కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తీసిస్తాము అని చెప్తూ ఉండాడు. ఈ లోపులో ఆ రాడ్ మీద ఈ బోన్ ఫామ్ అయిపోయి ఆ రాడ్ తీయడానికి అవకాశం లేక ఆ తర్వాత మళ్ళీ ఆ బోన్ అంతా మళ్ళీ క్రాక్ చేసి రాడ్ తీసి మళ్ళీ అంతా జాయింట్ చేసే సిస్టమ్ అంతా ఉండేదట. ఇప్పుడు ఎలా ఉంది సార్? అదేమన్నా మారి బోన్ ఫార్మేషన్ సేమ్ ఉంటుందమ్మా. వెదర్ ఎక్కువ బోన్ ఫామ్ అయిందా లేకపోతే తక్కువ బోన్ ఫామ్ అయిందా ఇండివిజువల్ని బట్టి ఉంటుంది. సో అందుకే ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. అప్పర్ లిమ్ అయితే యూజువల్లీ 1 year లోపల, లోవర్ లిమ్ అయితే 2 yearsకి తీసేస్తాం. బియాండ్ 2 years, 5 years, 7 years, 10 years ఉంచుకున్నట్లయితే డెఫినెట్గా బోన్ ఫామ్ అవ్వడం, తీయలేకపోవడం జరుగుతుంది. ఇప్పుడున్న ఇంప్లాంట్స్ ఏంటంటే 100% తీయాలని ఏముండదు, కానీ బై అండ్ లార్జ్ ఏమవుతుందంటే ప్లేట్స్ వేసినట్లయితే ప్లేట్ కింద బోన్ వీక్ అవ్వడం, దాని చుట్టుపక్కల బోన్ రిజార్వ్ అవ్వడము, దానివల్ల ఆ పక్కన ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇండివిజువల్గా చూసి వాళ్ళకి అవసరం ఉన్న దాన్ని బట్టి ప్లేట్స్ అయితే తీయడం జరుగుతుంది. నెయిల్స్ అంటారు, నెయిల్స్ వదిలేస్తాం. ఇంట్రామెడిలరీ నెయిల్స్ వాటికి తీయాల్సిన అవసరం ఉండదు. బట్ తీసినట్లయితే
అప్పర్ లిమ్ విత్ ఇన్ 1 year, లోవర్ లిమ్ విత్ ఇన్ 2 years తీయించుకోవాలి వన్స్ ఫ్రాక్చర్ ఈస్ యునైటెడ్. ఓకే, డిలే చేస్తున్న కొద్దీ ఎక్కువ బోన్ ఫామ్ అవుతుంది, ఎప్పుడైనా ఒకటే. అవును సార్. ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోన్కి మంచి ప్రోటీన్ ఉండాలి, కాల్షియం ఉండాలి అని అంటారు ఇన్ జనరలీ. అంటే అఫ్కోర్స్ మిగతావి కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ అయినా ఏవైనా ప్రతి బోన్కి, ప్రతి బాడీకి, మజిల్కైనా, స్కిన్కైనా, దేనికైనా అవసరమే. correct. కానీ కాల్షియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద బోన్ అని చెప్తూ ఉంటారు. పాలు చూస్తే కల్తీ, వెజిటబుల్స్ చూస్తే కల్తీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ ఒరిజినల్గా? వ్యాలిడ్ పాయింట్ మా. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఫుడ్ మా. అంటే ఎవ్రీబడి ఇప్పుడు స్టాక్ మార్కెట్ లేకపోతే డబ్బు సంపాదించడమో లేకపోతే దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సార్. బట్ ఐ థింక్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫుడ్ సోర్స్గా జాగ్రత్తగా చూసుకోకపోతే అర్లీగా క్యాన్సర్ రావడం, కరోనరీ ఆర్టరీ డిసీజ్, హైపర్ టెన్షన్, బోన్స్ వీక్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో మీకు ఎఫర్ట్ పెట్టి మనీ అఫోర్డ్ చేసుకోగలిగితే మంచిది దొరుకుతాయి. ఎస్, కానీ కల్తీని మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేం కదా. సో యూ హ్యావ్ టు వర్క్ టు రీసెర్చ్, ఫైండ్ అవుట్ వేర్ దెర్ ఈస్ గుడ్. ఇప్పుడు ఏంటంటే లక్కీగా మీకు యూ హ్యావ్ అసోసియేషన్ విత్ ఫార్మర్స్, యూ కెన్ అడాప్ట్ విలేజ్ అండ్ దేర్ పర్టికులర్ థింగ్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్. అండ్ దెన్ దే మేక్ షూర్ దట్ యువర్ ఫుడ్ ఈస్ ఆర్గానిక్ as far as possible. బట్ ఫండమెంటల్ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాలి. హౌ ది సాయిల్ కల్తీ ఉన్నప్పుడు మీరు ఫుడ్ ఆర్గానిక్ అని చెప్పలేరు కదా. అవును కదా. సో సాయిల్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు? యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ది ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఆఫ్ పాలీ ఫార్మింగ్ అంటారు. దే డూ ఒక క్రాప్ ఇంకో క్రాప్ చేసి అప్ చేస్తేనే అవుతుంది. కానీ అది వయబిలిటీ ఉండదు. మీకు ఏంటంటే అగ్రికల్చర్ని ఇండస్ట్రియలైజ్ చేశారు. అవును సార్. దానివల్ల దానివల్ల ప్రాబ్లం. యానిమల్స్ కూడా దెర్ ఇస్ నో యాక్సెస్ టు ఫ్రీ పాస్చర్. సో దే డోంట్ గ్రేజ్ ది ఫ్రీ పాస్చర్. మీకు నార్మల్గా మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇప్పుడు కౌస్ని తీసుకెళ్ళి మీరు పాస్చర్లో వదిలేస్తే అది ఏ గ్రాస్ అంటే ఆ గ్రాస్ తినదు, దానికి ఇష్టమైనది తింటుంది. అది తిన్నప్పుడు ఏమవుతుంది? ఆ స్టెమ్ ఇంజూర్ అవుతుంది కదా, గ్రాస్ కట్ చేస్తే కింద రూట్ కూడా అంత పడిపోతుంది. అంతే ఈక్వల్ అంటే, ఎందుకంటే ప్లాంట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి పైన కింద. ఆ పడిపోయిన రూట్ సాయిల్ ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో కౌని ఏం చేస్తారంటే ఒక దగ్గర గ్రేజ్ చేపించి ఇంకో దగ్గర తీసుకెళ్తారు, మళ్ళీ దాన్ని తిననివ్వరు. లేకపోతే ఏమవుతుంది? ఆ గ్రాస్ అంతా తినేస్తుంది. సో ఈ ఇంజరీ అయినటువంటి గ్రాస్ ఏమవుతుందంటే ఇంజరీ రిపేర్ అవుతుంది కదా, ఎక్సెస్ గ్రాస్ ఫామ్ అవుతుంది. సో దే కీప్ ఆన్ చేంజింగ్ ద లొకేషన్ ఆఫ్ ది పాస్చర్. So next time cows come back to that area, the same grass which it likes increases in size. It's in a happy state. It will give you good quality milk, and also soil fertility has increased by that time. Yes. So that habit has changed. రెండోది మీకు ఫస్ట్ దెర్ ఇస్ ఏ ఫుడ్ సైకిల్ ఉంటుంది కదా. రోడెంట్స్ ఉంటాయి, తర్వాత పిగ్స్ ఉంటాయి, కౌస్ ఉంటాయి. ఒక సైకిల్ ఉంటుంది. ఒకటి తిన్నది ఆర్ ఒకటి తింటుంది, ఇంకొకటి దాన్ని ఎక్స్క్రీటన్ ఇంకోటి తింటుంది, ఇంకోటి దాన్ని తింటుంది. ఆ సైకిల్ అంతా బ్రేక్ అయిపోయింది. సో సమ్వేర్ యూ హ్యావ్ టు అడ్రస్ దట్ ఇష్యూ. అంటే వీఆర్ స్టిల్ రన్నింగ్ టూ హార్డ్ బిహైండ్ థింగ్స్. ఈవెన్చువల్లీ ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ విల్ బి లెఫ్ట్ 50 years డౌన్ ది లైన్. నిజంగా ఎక్కడొక్కడ somebody has to take a stand, especially somebody who is in a state where they can influence these things. దానికి ఒక లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ కావాలి. Once everything is under the radar of finance, then it becomes very difficult. Then you become short-sighted. You're only looking how much I make now. Then it will not be good for nature kada, definitely. So ఫుడ్ ఐ థింక్ ఇస్ అండర్ యూటిలైజ్డ్. చాలామంది దే ఆర్ నాట్ కేర్ఫుల్, తెలియదు పాపము, అఫోర్డ్ చేసుకోలేరు. సో మీరు సేమ్ ఆయిల్ని మళ్ళీ హీట్ చేసి యూజ్ చేస్తే ట్రాన్స్ ఫ్యాట్ అని ఫామ్ అవుతుంది. అది తిన్నారంటే యూ విల్ గెట్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. వాట్ సార్ట్ ఆఫ్ ఆయిల్ టు యూస్ ఫర్ కుకింగ్, హౌ మెనీ టైమ్స్ యూ మస్ట్ యూజ్ ఇట్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ ఆయిల్, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోకపోతే హెల్త్ డ్యామేజ్ అవ్వడం డెఫినెట్లీ వీ కాంట్ హెల్ప్ ఇట్. ఇంకా ఏంటి చక్కగా డాక్టర్ చదవాలనుకున్నారు, చదివారు, ఫైనలీ మంచి సర్జన్గా పేరు తెచ్చుకున్నారు, ఫినాన్షియలీ స్టేబుల్గా ఉన్నారు, పెళ్ళయింది, చక్కగా పిల్లలు, ఇంకేం కావాలనిపిస్తుంది లైఫ్కి?
Nothing specific. I think each day you have to become better as a person. Yeah. So you should be in a good physical and mental space. I think maybe నా పర్టికులర్ లైఫ్లో అయితే I would definitely recommend people to spend time with themselves, understand, introspect every day and have gratitude for what you have. So that's the only sure short way of attracting good things into your life. Be grateful for what you have. నాకు ఇది కావాలా అది కావాలని అనుకోకర్లేదు, ఏదన్నా యూ విల్ గెట్. బట్ యూ షుడ్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. మనం పొద్దున్న నిద్ర లేచి కళ్ళు తెరిచి చూస్తామని గ్యారంటీ ఉండదు. లాట్ ఆఫ్ పీపుల్ డై ఎవ్రీ డే కదా. లేచిన తర్వాత వెదర్ విల్ సీ అవర్ చిల్డ్రన్, పేరెంట్, వైఫ్, దట్స్ ఎ బ్లెస్సింగ్ కదా. ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి డిటర్మిన్డ్ బై మనీ ఆర్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ వాట్ యు హ్యావ్, వాట్ యు డోంట్ హ్యావ్. We all have a life. ఎవరైనా కూడా we should be grateful for that. Eventually we'll attract good things into our life. మీరు సర్జన్గా ప్రూవ్ చేసుకోవడానికి ముందు ఒక హాస్పిటల్లో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి, లేదా ఒక హాస్పిటల్లో మీరు వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి జనరల్గా వాళ్ళకి తెలీదు మీ స్కిల్ ఎలా ఉంటుంది, మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది. వాళ్ళని ఒప్పించడానికో లేకపోతే ఆ జాబ్ అక్కడ మీరు జాయిన్ అవ్వడానికో మీరు పడ్డ కష్టం అని అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. సో కొంచెం ఐ థింక్ డిఫికల్ట్ అమ్మా యాక్చువల్లీ. ఇట్స్ లైక్ ఇప్పుడు కూడా పాపం చాలామంది ది మెడికల్ ప్రొఫెషన్ ఏంటంటే చాలామంది డాక్టర్స్ ఉన్నారు, బట్ ద జాబ్స్ ఆర్ లిమిటెడ్. సో వెన్ ఐ కేమ్ బ్యాక్, నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6 to 9 months నాకు జాబ్ లేదు. యాక్చువల్లీ ఐ వాజ్ సిట్టింగ్ ఎట్ హోమ్ బికాజ్ నాకు కావాల్సిన జాబ్ లేదు ఇక్కడ. ట్రై చేశాను చాలా దగ్గరలో. దెన్ ఉదయం వెళ్ళి పనిచేస్తే కూడా నేను చూసి ఎవరు చూసి వస్తారు పేషెంట్లో అని అడిగారు. ఇట్స్ ట్రూ అది. అండ్ విచ్ ఈస్ జెన్యున్ ఆల్సో బికాజ్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ న్యూ పర్సన్. యా. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ విచ్ వీ ఫేస్డ్. అండ్ మాకు ఒకళ్ళు హెల్ప్ చేశారు. సంబడి వీ ఆస్క్డ్ అండ్ దెన్ got a position in some place, no salary, we were working on fee for service. If we get a patient operate, we get money. So that was the situation. So like that we worked for almost 3-4 years. Then KIMS lo vacancy ochindi, then we had a job in KIMS and also apatki already we were operating for some time, so then we got a job. సో ఎంత చదివినా ఎంత ఎక్స్పర్టైజ్ అయినా కూడా కరెక్ట్ ఒక కష్టకాలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 100% ఉంటుంది. సో మనం ఒక స్కిల్ అక్వైర్ చేసిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక టైం పడుతుంది. అండ్ ఆ టైంలో కష్టపడాల్సిందే. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఈజీగా ప్లాటర్ మీద సక్సెస్ రావడం అనేది అందరికి జరగదు. కొంతమందికి జరగచ్చు. ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ యూ హ్యావ్ సంబడి who runs a hospital, or your parent is a same specialty or another specialty but connected or something like that, you may get a earlier start, but eventually each individual has to prove himself. ఇప్పుడు మీకు అర్లియర్గా ఆపర్చునిటీ రావచ్చు, కానీ ఈవెన్చువలీ యువర్ అబిలిటీ విల్ ప్రూవ్ వాట్ యూ కెన్ డూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ద టైమ్ హ్యాస్ టు కమ్, దట్స్ ఇట్. ఆ టైంలో ఫ్రస్ట్రేట్ కాకూడదు. యంగర్ సర్జన్స్కి అది దట్స్ ఏ థింగ్. టైమ్ విల్ కమ్ వెన్ ఇఫ్ యూ రియలీ గుడ్ ఇనఫ్ అండ్ పేషెంట్ సెంట్రిక్, అంటే పేషెంట్ ఫస్ట్ అని మనం అనుకున్నట్లయితే ఆటోమేటికలీ దీస్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఆ కష్టపడేది అందరూ కష్టపడతారు కదా. అవును సార్. Everybody goes through that phase. Once you finish your education to becoming a settled professional, it takes 5 to 10 years. I think that's the, you should enjoy that journey as well. కదా. మీరు ఒక సర్జరీకి ప్లాన్ చేశారు. మీ థియేటర్లో చాలామంది ఉంటారు, అనస్థిస్ట్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, ఇంకా మీ స్టాఫ్కి అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిన తర్వాత మీరు అనుకున్నక్కడ అక్కడ జరగలేదు అనుకోండి, కోపం వస్తుందా మీకు? తిడతారా వాళ్ళని? ఏంటి ఇలా చేయలేదు అలా చేయలేదు అని అంటారు? లేదండి, కోపం యాక్చువల్లీ ఎవరి మీద అరవడం అట్లా ఉండదండి అసలు. నథింగ్. ముందు ఉండేదేమో ఎప్పుడన్నా, ఐ డోంట్ రిమెంబర్. సో హౌ డు యూ మేనేజ్ వాట్ ఎవర్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్? అంటే కోపము ఏ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. సో ఆ టైంలో ఇంకా సమన్వయత ప్రదర్శించాలి. యూ హ్యావ్ టు బి వెరీ బ్యాలెన్స్డ్. అప్పుడు ఏం అవసరమో అది
కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఇప్పుడున్న కాలంలో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఏది అట్లా మీకు ఒకసారి ఏమవుతుందంటే అవసరం ఉన్నది కింద పడిపోవచ్చు. సో దాన్ని మళ్ళీ ఆటోక్లేవ్ చేయించుకోవడము, ఒక 20 minutes 30 minutes టైం ఉంటుంది. పాటలు వింటాం, టైం వింటాం, దెన్ వి గో హెడ్ విత్ ద థింగ్. కానీ సార్ ప్రతి డాక్టర్కి వాళ్ళ చేతి కింద వర్క్ చేసే డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళ అలవాటు ఏంటి, వాళ్ళ స్టైల్ ఏంటి, ఎప్పుడు ఏది ఇవ్వాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాలి, ఎలా ఇస్తే ఆయనకి కంఫర్ట్గా ఉంటుంది అనేది కొంత టైం పడుతుందేమో కదంటే. యాక్చువల్లీ మీరు పర్టికులర్ ఈ డాక్టర్కి ఈ టీం ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది అనేది ఉంటుందా? అట్లా ఉంటుందమ్మా, కానీ బట్ చాలాసార్లు మాకు మారుతూ ఉంటారు. ఎందుకంటే ట్రైనింగ్కి వస్తారు, 6 months ఫెలోషిప్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు. సో బట్ బై అండ్ లార్జ్ ఒక్కటే టీం ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఐడియా ఉంటుంది, ఏం చేస్తున్నాం అనేది ఐడియా ఉంటుంది. అండ్ అలాగా ఉండగలగడం అదృష్టం. ఒకటే టీం తోటి చాలా సంవత్సరాలు పనిచేయగలగడం అదృష్టం. అయితే ఏమవుతుందంటే ఒక పీరియడ్ అయినాక ఎవరికి వాళ్ళ ఇండిపెండెన్స్, వాళ్ళ ఒక లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలనే ఒక థాట్ రావచ్చు. వచ్చినప్పుడు గ్రేషియస్గా వాళ్ళని అక్నాలెడ్జ్ చేసి పంపించడం జరుగుతుంది. కానీ మా దగ్గర చాలామంది ఆల్మోస్ట్ 10 years నుంచి ఒకటే టీం పనిచేస్తుంది. సో వీఆర్ లక్కీ ఇన్ దట్ వే. సో దే డోంట్ చేంజ్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. సో వీ వర్క్, అవుట్ ఆఫ్ అవర్స్ వీఆర్ టుగెదర్. మేము చెప్పాను ఇంతకుముందు క్రికెట్ ఆడతాం మేము. సో వీ హ్యావ్ ఏ టీమ్ ఆఫ్ orthopedic surgeons, 7-8 members who play cricket every weekend. So we are lucky to have that. That's very nice, sir. Sir, thank you so much for coming. అడిగిన వెంటనే ఎక్కువ విసిగిచ్చానో ఏమో మరి లక్ష్మి గారికి ఫోన్ చేసి ఇంకా పంపలేదని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. సచ్ ఏ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. Thanks for having me. Thank you, sir. Thank you so much.